దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. లవోదికీయ సంఘాన్ని గురించి మరి ఉదయకాల సమయంలో మరి మన యొక్క ధ్యానాన్ని ప్రారంభించాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ధ్యానములో మనం చూసినప్పుడు మరి నిజముగా దేవుని యొక్క వరాన్ని మనము గౌరవించే వారముగా ఉండాలి. ఫస్ట్ థింగ్, హల్లెలూయా. దేవుని వరం, దేవుడు వేరు, దేవుని వరం వేరు కాదు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు దేవుని వరం, నిజమేనా? హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళి దాహానికి నీళ్ళు అడిగాడు. అప్పుడు ఆయన సమరయ స్త్రీతో అంటున్నాడు, నీవు దేవుని వరమును, హల్లెలూయా, దాహమునకు నీళ్ళిమ్మని నిన్ను అడుగుచున్నవాడు ఎవడో నువ్వు ఎరుగుంటే నువ్వే ఆయన్ని అడుగుతావు. అసలు నిన్ను అడుగుతుంది ఎవరో తెలుసా? దేవుని వరమే. ఆయనే వరమై ఉన్నాడు, ఆయనే దేవుని వరము. హల్లెలూయా. ఈరోజు ఆయనే సంఘములో తన కార్యం జరిగిస్తున్నాడు. ఆ వరమే ఈరోజు సంఘములో ఉంది. హల్లెలూయా. సంఘం అంటే కట్టడం కాదు. దేవునికి స్తోత్రము కలుగును గాక. సంఘం అంటే కట్టడం కాదు. ఆమె అందుకని మనం వింటాం, దేశం అంటే మట్టి కాదో, దేశం అంటే ఏంటి? ఇక్కడ నుండి ఇక్కడ దాకా ఉన్న దేశమా? ఎవడు లేడంట అక్కడ. ఆ దేశం అయిద్దా? హల్లెలూయా. మనుష్యులు. అలాగే ఈరోజు సంఘం అంటే కట్టడం కాదు. హల్లెలూయా. సంఘం అనగా బయటకు పిలువబడిన గుంపు, లోకములో నుండి, ఆచారములో నుండి, పద్ధతుల్లో నుండి బయటకు పిలువబడిన గుంపు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు దేవుని యొక్క వరాన్ని మనము గౌరవించే వారముగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రవక్త ప్రసంగించిన వర్తమానంలోనే, ఇంకా నేను వ్రాయబడినటువంటి పుస్తకం దగ్గరకు నేను ఇంకా రాలేదు. హల్లెలూయా. లవోదికీయ సంఘకాలంలో కొన్ని ప్రాముఖ్యమైన కార్యాలు, నిజంగా మరి ఇది 1960వ సంవత్సరంలో డిసెంబర్ 11 సాయంకాల ఆరాధనలో ప్రవక్త దీన్ని బోధించినప్పుడు నిజంగా నేటి పరిస్థితులు ఎలాగున్నాయో, హల్లెలూయా, ప్రవక్త ఈ రాత్రికి నిలబడి మాట్లాడుతున్నట్టుగా ఉంది నాకైతే చదువుతుంటే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిజంగా పిల్లారా, ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఉదయకాల సమయంలో మనం చూచాం, ఎవరితో మనం హత్తుకొని ఉండాలా? దేవునితో హత్తుకొని ఉండాలా. దేవునితో సహవాసము కలిగి ఉండాలా. నన్ను నేను చూపించుకునే విధంగా ఉండకూడదు. నా జీవితంలో దేవుణ్ణి కనపరిచే విధముగా ఉండాలి. హల్లెలూయా. అందుకే మనం చూస్తున్నాము, సంఘములో ఎవరైనా క్రమము తప్పి ప్రవర్తించుండి నెడల ఆ విధంగా ఎవరైతే చేస్తున్నారో పరిశుద్ధాత్మ సూటిగా వారిని గుర్తు చెప్పి బయలుపరచును. దానికి సంబంధించిన వ్యక్తి దాన్ని విని శిక్షకు పాత్రుడననే భావముతో హృదయమున గొచ్చబడిన వాడై బలిపీఠం యొద్దకు వెళ్ళును. అందుకే ఆ వరములు అనుగ్రహించబడిన. హల్లెలూయా. అందుకే ఆ వరములు అనుగ్రహించబడ్డాయి. తర్వాత 16వ పేరలో మనం చూసాం, మీరు మీ ఛాతీని గర్వముగా ముందుకు చూపించుకుంటూ ఉండవద్దు. మీరు అలాగూ చేసినా మిమ్మల్ని మీరు నేలమట్టము చేసుకొనెదరు. దయ్యము మిమ్మల్ని చేజింకించుకొనును. కేవలము తగ్గింపుతో, ఓ ప్రభువా, నన్ను నీ వెనకనే మరుగుగా ఉంచుము. హల్లెలూయా. ఓ ప్రభువా, నన్ను నీ వెనుకనే మరుగుగా ఉంచు. ఈరోజు దేవుని దగ్గర నుండి మనం కోరుకోవాల్సింది ఏంటంటే, ప్రభువా, నీ వెనకాల నేను మరుగుగా ఉండాలా. హల్లెలూయా. మనం ముందెళ్ళిపోవటం కాదు, దేవుడు మనకు ముందుగా ఉండాలా. ప్రభువు మన ముందుగా ఉండాలి, మనం ఆయన్ని వెంబడించే వారంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకనే ప్రవక్త ఒక కార్యం చెప్పాడు. ఒక వ్యక్తి గుర్ర బండిని గురించి మాట్లాడతా, హల్లెలూయా, బండి వెనకాల కట్టేశాడంట. గుర్రాన్ని బండి వెనకాల కట్టేశాడంట. గుర్రం ఎట్టాలి, బండి ఎటు వెళ్ళాలి? అంటే బండి వెనకాల గుర్రం కట్టమంటే మీకు అర్థమయ్యే రీతిగా చెప్పాలంటే, ఇప్పుడు ఈ ఐస్ అమ్మే బళ్ళు ఉన్నాయి కదా, ఇప్పుడు లేటెస్ట్గా వచ్చినాయి. వెనకాల సైకిల్ ఉంటుంది, ముందు డబ్బా ఉంటుంది. అవునా? హల్లెలూయా. ముందు ఆ డబ్బా ఉంటుంది, ఆడ ఐసులు అమ్మే డబ్బా ఉంటుంది, వెనకాల సైకిల్ ఉండి దీన్ని ఇలా నెట్టుకుంటూ పోతూ ఉంటాడు. వాస్తవంగా సైకిల్ ఎలా ఉంటుంది? వాడు ముందుండి వెనకాల
ఇది ఉండాలి. అయితే ప్రవక్త చెప్తున్నాడు, దేవుణ్ణి అనేక మంది వెనకాల పెడుతున్నారంట. దేవుణ్ణి అనేక మంది ఎలా పెడుతున్నారు? వెనకాల పెట్టమంటే బండి ముందు పెట్టి గుర్రాన్ని వెనకాల కట్టేస్తున్నారంట. బండిని ముందు పెట్టి గుర్రాన్ని వెనకాల కడితే గుర్రం ఎటు తిరిగిద్ది, ఎటు పరిగెత్తిద్ది. దాన్ని వెనకాల కడితే ఎంతైనా లాగలదు. నిజమేనా? హల్లెలూయా. అలాగే నీ కార్యముల్లో ప్రథమముగా క్రీస్తును పెట్టు. దేవుణ్ణి నీ ముందుంచు. దేవునికి స్తోత్రము కలుగును గాక. నువ్వు చేయాల్సింది నువ్వు చేసి దేవాన్ని వెనకాలరా అంటే నో. హల్లెలూయా. ముందు దేవుణ్ణి పెడితే ఆయన ఏది ఎక్కడికి ఎలా నడిపించాలో ఆయనకి తెలుసు. హల్లెలూయా. అదే దేవుణ్ణి వెనకాల పెట్టావనుకో, నువ్వు సినిమాకి వెళ్తే ఆయన రమ్మని లాగుతున్నావు. అదే ఆయన ముందున్నాడు అనుకో, ఆ సినిమాకి నిన్ను వెళ్ళనీడుగా. అవునా? ఆయన నడుస్తావు, ఆయన వెళ్తే కదా నువ్వు వెళ్ళేది. అదే ముందు నువ్వు ఉన్నావు అనుకో, సినిమా వెళ్ళి నాతో పాటు. దేవునికి స్తోత్రము కలుగును గాక. వింటున్నారా? ఆయన మన ముందున్నప్పుడు, మనకు ఉదాహరణకు చెప్పాను నేను అది. ఆయన మనకు ముందున్నప్పుడు సమస్త విషయాల్లో కూడా ఆయన మనకి మార్గదర్శిగాను, దిశానిర్దేశము చేసే వ్యక్తిగాను, నాయకుడిగా ఆయన మనకుంటాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. అందుకని ప్రవక్త, ఓ ప్రభువా నన్ను నీ వెనకనే మరుగుగా ఉంచుము. నా జీవితంలో ప్రభువా నీవు కనపడాలా, నేను కాదు కనపడాల్సింది. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. దేవునికి స్తోత్రము కలుగును గాక. సమయము ఆసన్నమగుటకు ముందే నన్ను నేను హెచ్చించుకొనకుండునట్లు సహాయం చేయమని చెప్పు. దేవుడు ఒక సమయం వచ్చినప్పుడు దేవుడే నిన్ను పైకి లేపుతాడు. దేవుడే నీకు ఘనతనిస్తాడు. దేవుడే నీకు గౌరవం ఇస్తాడు. దేవుడే నీకు ఖ్యాతినిస్తాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. అది ఎప్పుడు జరుగుతుందంటే దేవుడు నిర్ణయించిన సమయంలో జరుగుతుంది. నువ్వు నేను అనుకున్నప్పుడు కాదు. దేవుడు నిర్ణయించిన సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా నీకు రావాల్సిన ఘనత, ఖ్యాతి సమస్తము నీకే వస్తుంది. దేవుడు దాన్ని ఇస్తాడు నీకు. హల్లెలూయా. అంతేకాకుని దేవుడు నిర్ణయించిన సమయానికి ముందే నువ్వు దాన్ని పొందుకోవాలనుకుంటే నువ్వు ఓడిపోతావు, నువ్వు తృణీకరించబడతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉదాహరణ మోషే, ఉదయమే మనం చూసాం. దేవుడు నియమించిన సమయం రాకమునిపే లెగిశాడంతే పరిచర్యకి. ఆమె దేవుడి నుంచి మించిన సమయం వచ్చి ఆ తెగుళ్ళను ఐగుప్తు దేశం మీదకి తీసుకొస్తా 100 మంది చచ్చిపోతున్నాం, ఒక్కడికి ఇక్కరమంటలా. ఎవరన్నా మాట్లాడారా? ఒక్కడిని చంపితేనేమో హంతకుడని దేశం అంతా ముద్రేశారు. ఇప్పుడు తెగుళ్ళు తీసుకొచ్చి 100 మంది చచ్చిపోతారా? ఎవరు మాట? అమ్మో మోషే, అరే అక్కడ ఒక్కడనే చంపింది, ఒక్కడిని చంపినందుకేమో దోష? హల్లెలూయా. వాస్తవమే, నిజమే. దేవునికి స్తోత్రము కలుగును గాక. కారణం ఏంటంటే అక్కడ ఆయన జ్ఞానముతో లేచాడు, ఇక్కడ దేవుని శక్తితో లేచాడు, దేవుని అభిషేకముతో లేచాడు. దేవుడు నిలబెట్టాడు. ప్రభువా నేను కాదు, యేసును లే, నేనున్నా, సూచనతో పంపుతున్నా నిన్ను. 2 సూచనలు ఇచ్చాడు దేవుడు. 2 సూచనలు ఇచ్చి పంపించాడు మోషేకి. హల్లెలూయా. 1 కర్ర, 2 చెయ్యి. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. 1 కర్ర, 2వది చెయ్యి. 2 సూచనలతో పంపాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సూచన లేనప్పుడేమో ఎగిరాడు వెళ్తానని, సూచన ఇచ్చినప్పుడేమో కూర్చుంటానంటున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ప్రవక్త అన్నాడు, ఆయన నిన్ను హెచ్చించే సమయం వచ్చే వరకు నువ్వు వెయిట్ చేయి. హల్లెలూయా. సమయం వచ్చినప్పుడు ఇక నిన్నెవరు ఆపలేరు. దేవుడు రేపటం మొదలు పెట్టాడంట. దేవుని ఆత్మ సంసోనును రేపుటకు మొదలు పెట్టింది. 300 లెక్కలు పట్టుకొచ్చాడు. ఈయన శక్తి, ఈయన బలమా? 1000 మంది ఫిలిస్తీన్ని ఒక గాడిద దవడ ఎముకతో కొట్టి చంపాడు. ఈయన శక్తి. దేవుని ఆత్మ రేపుతుంది, దేవుని ఆత్మ రేపుతుంది. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఒకరోజు దేవుని ఆత్మ పోయింది. స్వయంకృత అపరాధం అంటారు కదా. హల్లెలూయా. అంతేనా? స్వయంకృత అపరాధం అన్నమాట. స్వయంకృత అపరాధం మాత్రమే కాదు, ఆజ్ఞ అతిక్రమం కూడా అనుకోవచ్చు. చెప్పొద్దంటే చెప్పాడు, ఖండితంగా ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు, నువ్వు చెప్పొద్దు. హల్లెలూయా. చెప్పాడా? దేవునికి స్తోత్రం కలుగును గాక. స్వయంకృత అపరాధమే అది. చేతులారా
చేసుకున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. పోయింది. మునుపుట వలె విర్రజిమ్ముదును అనుకున్నాడంట. యెహోవా అతనిని ఎడబాసినని అతనికి తెలియలేదు. మునుపుట వలె విరజిమ్ముదాం అనుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొత్తగా పేరిన తాళ్లతో కట్టమంటే అదే నిజం అనుకొని కట్టించింది. తెంపుకొని వెళ్ళిపోయాడు. అని 7 జడలు ఉన్నాయి. ఆ 7 జడలు కలిపి గోడకి మేకేసి కొడితే నా బలవంత పోయిద్దానని మొత్తం కొట్టించింది. హల్లెలూయా. మేకుతో సహా ఓడబెరుక్కొని పోయాడు. హల్లెలూయా. జుట్టు రావటం కదా, మేకు కూడా వచ్చిందంట. హల్లెలూయా. ఈ తర్వాత ఏమీ లేదు, చక్కగా నున్న గుండు గురికిచ్చింది. హల్లెలూయా. కట్టక్కర్లా, చెయ్యక్కర్లా, బంధించక్కర్లా. వింటున్నారా? అపవాది చేతిలో నువ్వు బందీవి కావాలంటే హల్లెలూయా వాడు ఏం చేస్తాడు తెలుసా? మెల్లిగా నీ ప్రార్థనా జీవితాన్ని గుండు కొరుకుతాడు. నీ విశ్వాస జీవితాన్ని కొరికేస్తాడు. నువ్వు బైబిల్ చదవనీయకుండా చేస్తాడు. నువ్వు వర్తమానం చదవనీయకుండా చేస్తాడు. నువ్వు ప్రార్థన చేయనీయకుండా చేస్తాడు. అయిపోయిన గుండు కొరికినట్టు అక్కడ. హల్లెలూయా. ఓ ఇంకేముంది వాళ్ళు అనుకుంటావు, ఇంకేముంది చూస్తూ ఉంటుంది. ఏముండదు. కారణం ఏంటి? గుండు కొరకబడింది. ఆడు రెడీగా ఉంటాడు బ్లేడ్ పట్టుకొని నీ దగ్గర. ఎందుకంటే ఆడి పనే అది. ఆడి పనే అది. వాడు సిద్ధంగా ఉంటాడు. ఎప్పుడు దొరుకుతావో పట్టుకుందాం, ఎప్పుడు దొరుకుతావో పట్టుకుందాం. దొరికేదాకా వదిలిందండి దెలీలా. ఫిలిస్తీన్లు వదిలారా? దెలీలా వదిలిందా? హల్లెలూయా. బంధించే వరకు ఎంట పడుతూనే ఉంది. హల్లెలూయా. ఎందుకు నన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తున్నాను. నన్ను ప్రేమిస్తున్నాను, నాకు ఇష్టం లేనప్పుడు నన్ను వదిలేరాదా? హల్లెలూయా. ఆమె ఆ రీతిగా సంసోనుని బాధ పెట్టే వల్ల అతని ప్రాణము విసిగి చావుగోరినంట. అతని ప్రాణం విసిగి చావుగోరెను. హల్లెలూయా. అయితే ఒక సమయం వచ్చింది. ప్రభువా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో. ప్రభువా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా. మునుపటి శక్తిని నాకు ఇవ్వయ్యా. మునుపటి అభిషేకము నాకు ఇవ్వయ్యా. మునుపటి ఆత్మను నాకు ఇవ్వయ్యా. హల్లెలూయా. ఇది వరకు నీ ఆత్మ ఏ విధంగా నన్ను రేపిందో ఆ రీతిగా ఒక్కసారి నన్ను రేపయ్యా. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆ అనుభవము సంసోనుకు ఉంది. ఆత్మ ద్వారా రేపబడిన అనుభవం ఉంది. హల్లెలూయా. ఆత్మ ద్వారా రేపబడిన అనుభవం ఉంది. దేవునికి స్తోత్రము కలుగును గాక. అనుభవాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఒకప్పుడు ఎలా ప్రార్థించేవాడిని, ఒకప్పుడు ఎలాగ దేవుని కొరకు సమయం వెచ్చించేవాడిని, ఒకప్పుడు ఏ రీతిగా ఉపవాసం ఉండేవాడిని. హల్లెలూయా. ఒకప్పుడు ఏ విధంగా దేవునితో హత్తుకొని ఉండేవాడిని, ఒకప్పుడు ఎంత సమయం దేవునికి కేటాయించేవాడిని. అంత పోయింది. హల్లెలూయా. మొత్తం గుండు కొరికినాక చెరసాల్లో వేసి ఆ తిరగలి విసురుతున్నప్పుడు హల్లెలూయా అక్కడుండి ప్రభువా గుడ్డివాడిగా ఉండి ఒక చిన్నవాడు ఆయనకి తోడు. హల్లెలూయా. ఆ యొక్క తిరగల దగ్గరికి, తిరగలంటే మన తిరగలు కాదు, మన ఇంట్లో ఉండే ఈ చిన్న తిరగలు కాదు, అది గానుగా. హల్లెలూయా. పెద్ద గానుగా, దానికి ఒక పెద్ద కర్ర ఉంటుంది, ఈ చుట్టూ తిరుగుతూ ఉంటాడు. అక్కడికి నడిపించడానికి తీసుకుపోవడానికి ఒక చిన్నవాడు. ఈ వ్యక్తికి ఒక మార్గదర్శి అవసరమయ్యాడు. అక్కడుండి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా. హల్లెలూయా. మెల్లిగా అతని వెంట్రుకలు తిరిగి పెరగటం మొదలైందంట. మొలకెత్తడం ప్రారంభమైంది. హల్లెలూయా. కోల్పోయిన ప్రార్థనా జీవితం కొద్ది కొద్దిగా ఎదుగుతుంది. విశ్వాస జీవితం ఎదుగుతుంది. దేవునితో సమయం గడపడానికి కొంచెం కొంచెం సమయం కేటాయిస్తున్నాడు. ఒకానొక సమయం వచ్చింది, దేవుడు హెచ్చించే సమయం వచ్చింది. హల్లెలూయా. అప్పుడు ఏం అడుగుతున్నాడు తెలుసా? ఒక్కసారి శక్తి విజృంభిస్తానలా, నేనేంటో చూపిస్తానలా. హల్లెలూయా. ఒక్కసారి నీ అభిషేకం ఇవ్వు నాయన. ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో నాయన. ఈ ఫిలిస్తీన్లతో పాటు నేను కూడా సరిపోతా. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. నిజమేనా? ఫిలిస్తీన్లతో పాటు నేను కూడా చనిపోతా, వాళ్ళతో పాటు నేను కూడా మరణిస్తా. ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో.
హల్లెలూయా. దేవుడు నిర్ణయించిన సమయం వచ్చింది. జాగ్రత్త గమనించండి. దేవుడు నిర్ణయించిన సమయం వచ్చినప్పుడు ప్రవక్త అంటున్నాడు, నీ జీవితంలో దేవుడు కార్యము జరిగించే సమయం వచ్చినప్పుడు ఆ సమయంలో నువ్వు చేసే ప్రార్థన ఇంతకు ముందెన్నడూ చెయ్యని ప్రార్థన. ఆ రోజు నువ్వు ఎలా ప్రార్థిస్తావో కూడా నీకు తెలియదు, బట్ ఆత్మవశములో ఉండి ప్రార్థిస్తావు. హల్లెలూయా. నీకు తెలీదు. ఆమేన్. ఎందుకంటే ఇది బట్టి చేసే ప్రార్థన కాదు, కావాలని కల్పించుకొని చేసే ప్రార్థన కాదు. ఆత్మవశములోనికి నువ్వు వచ్చినప్పుడు, హల్లెలూయా, ఆత్మ మొర్ర పెడుతుంది, ఆత్మ మూలుగుతుంది. హల్లెలూయా. ఎవరి వలనో తెలుసా? హన్నా యెహోవాయే ఆమెకు సంతు లేకుండా చేశాడు. ఎందుకో తెలుసా? ఒకానొక సమయంలో హన్నా ఆత్మతో నింపబడాలి. ఆ ఆత్మను కలిగి, దేవుని అభిషేకము కలిగి, అంతరంగములో నుండి ఒక యథార్థమైన ప్రార్థన, ఈ రోజు మనకి మాదిరికరమైన ప్రార్థన, దేవుని దగ్గర నుండి పొందుకునే ప్రార్థన మనం నేర్చుకోవడానికి, మనము తెలుసుకోవడానికి ఒక మాదిరికరమైన జీవితముగా హన్నాని దేవుడు అక్కడ పెట్టినప్పుడు, హల్లెలూయా, అటువంటి ప్రార్థన ఆమె జీవితంలో అన్నడూ చేయలేదంట. హల్లెలూయా. అటువంటి ప్రార్థన ఆమె జీవితంలో అన్నడూ చేయలే. ఆమె భర్త కూడా లేడంతసేపు. ఆమె భర్త కూడా ఆమెతో లేడు, ఒంటరిగా. అందుకని నేను ఎప్పుడు చెప్తా, నీ ప్రార్థన ఒంటరిగా నువ్వు ఉన్నప్పుడు చేసే ప్రార్థనే నిజమైంది. నువ్వు నీ ఏకాంతములో దేవునితో చేసే ప్రార్థనే అసలు నీ హృదయం బయటకు వస్తుంది. నీ హృదయంలో ఉన్నది బయటకు వస్తుంది. నలుగురితో ఉన్నప్పుడు ప్రభువా నేను చేసిన పాపాలు క్షమించిన ఆయన అంటావు. ఒంటరిగా ప్రార్థన చేయి, ఆ మాట రాదు. ప్రతి పాపం బయటకు వస్తుంది, ప్రతి పొరపాటు బయటకు వస్తుంది. అదే గుంపులో ఉన్నప్పుడు చేయలేవు, చెప్పలేవు. హల్లెలూయా. చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఆమేన్. హల్లెలూయా. నీ వ్యక్తిగత జీవితంలో జరిగిన పొరపాటుని, హల్లెలూయా, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు, నువ్వు ఏకాంతముగా ఉన్నప్పుడు, హల్లెలూయా, ఆ ప్రార్థన నిజమైన ప్రార్థన. దేవుని సముఖంలో ఒక్కటే ప్రార్థన చేస్తా ఉంది. పెదాలు కదులుతున్నాయి అంట, మాట వినపట్ల. యాజకుడు సైతము మద్యముతో మత్తురాలయ్యింది అనుకున్నాడు. హల్లెలూయా. పైకి అని ఉంటాడు ఏలి, ఎందుకు తాగి మత్తురాలుగా ఉండి ప్రార్థన చేస్తాడు. అయ్యా నేను మత్తురాలని కాదయ్యా, నా హృదయ బాధ, నా వేదన, నేను దేవుని సముఖంలో మొర్ర పెట్టుకుంటున్నానయ్యా, నన్ను ఒక తప్పుడు దానిగా నువ్వు ఎంచొద్దయ్యా. హల్లెలూయా. వెంటనే ఏలి దేవుని ఆత్మతో అంటున్నాడు, ఇదిగో దేవుడు నీ గర్భాన్ని తెరవబోతున్నాడు. హల్లెలూయా. అటువంటి స్థితి ఆమె జీవితంలో ఎన్నడూ రాలా. అటువంటి ప్రార్థన ఆమె జీవితంలో ఎన్నడూ పొందుకోవాలా, చేయలేదు కూడా. ఎప్పుడైతే ఆ స్థితికి ఆమె వచ్చిందో వెంటనే వాగ్దానం వచ్చింది. హల్లెలూయా. వాగ్దానం వచ్చింది. వాగ్దానం రావటమే కాదు, మరుసటి సంవత్సరానికి ఆమె పొందుకుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిజంగా దేవుడు మనల్ని ఘనపరిచే సమయం వచ్చినప్పుడు, దేవుడు మనల్ని హెచ్చించే సమయం వచ్చినప్పుడు దాన్ని ఎవరు ఆపలేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గోతులో పడేశారు, అవమానపరిచారు, అమ్మేశారు, జైల్లో పెట్టారు. ఎవరైనా ఆపగలిగారా సమయం వచ్చినప్పుడు? అసలు యోసేపుతో మాట్లాడకుండా నా దగ్గరికి రావద్దు అన్నాడు ఆయన. మాకు యోసేపుతో సంబంధం లేదంటే, ఎవరు పంపించారు, గెట్ అవుట్. ఎవరిని కలవాలి ముందు? యోసేపుని కలవాలా లేదా? దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుడు హెచ్చించే సమయం వచ్చినప్పుడు, అందుకే పేతురు అంటాడు తన పత్రికలో, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులయుండు. ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులయుండు. దేవుడు హెచ్చించే సమయం వస్తుంది, ఆయన తగిన సమయంలో హెచ్చిస్తాడు. హల్లెలూయా. మనం అనుకుంటాం ఇదే తగిన సమయానికి నీకు నాకు అనిపిస్తుంది. నీకు నాకు అనిపించింది తగిన సమయం కాదు. హల్లెలూయా. నువ్వు అనుకుంటావు నీకు అవసరం ఉంది, ఇప్పుడు అవసరం ఉంది. సపోజ్ నువ్వు అనుకోవచ్చు, ఇప్పుడు నాకు ఒక 10 లక్షల రూపాయలు అవసరం ఉంది, ఇప్పుడు ఇస్తే కదా దేవుడు.
దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ దేవుడు ఇప్పుడు ఈడు, ఎప్పుడు ఇవ్వాలో అప్పుడు ఇస్తాడు. దేవుడు ఇచ్చిన సమయంలో ఇప్పుడు నీవు ఆయన్ని కనపరిచిన దానికన్నా 1000 అంతలు అధికంగా ఆయన కనపరుస్తావు. హల్లెలూయా. అందుకనే అబ్రహాము సారాల గురించి మనం మాట్లాడుతున్నప్పుడు 75 సంవత్సరాల వయసులో వాగ్దానం చేశాడు దేవుడు. ఎవరికి? అబ్రహాంకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 80 ఏళ్ళు వచ్చినాయంట, 5 ఏళ్ళు గడిచింది. సారా వచ్చి అడిగిందంట, ఏంటి దేవుడు వాగ్దానం అన్నావు? పిచ్చిదానా, 75 సంవత్సరాలప్పుడు దేవుడు గర్భం తెరిస్తే గొప్ప, 80 ఎప్పుడు తెరిస్తే గొప్ప అన్నాడంట. ఎప్పుడు తెరిస్తే గొప్ప? 90 కదే అడిగిందంట. పిచ్చదాన, 90లో తెరిస్తే ఇంకా గొప్ప. నిజమా కాదా? నిజమా కాదా? అప్పుడే దేవుడు వాగ్దానం చేసిన సంవత్సరానికి ఇస్తే ఈ రాత్రి అబ్రహామును మాట్లాడుకుంటాం మనం, చెప్పండి. మాట్లాడతాం? అసలు అబ్రహాం పేరు మాట్లాడతామా మనం? ఆమె దేవునికి స్తోత్రము కలుగును గాక. 100 సంవత్సరాల వయసులో ఇచ్చాడు. ఇంకెంత ఘనత! దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు నాయన నువ్వు అన్ని ఇచ్చావు, అది ఇచ్చావు, ఇది ఇచ్చావు, ఇవన్నీ ఇచ్చావు నాయన. ఆ యొక్క ఎలియాజరే కదా ప్రభు నా అన్నిటికీ వారసుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆహా, నీ గర్భవాసమును పుట్టబోయేవాడు నీకు వారసుడు. నీ ఆస్తి అంతటికి హక్కుదారుడు అతడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకెప్పుడు ఇస్తావు నాయన? 80 వచ్చింది, 90 వచ్చింది, 95 వచ్చింది, 98 వచ్చింది, 99 వచ్చింది. 99లో వచ్చాడు ఆయన, నేను సర్వశక్తి కలిగిన దేవుడు. హల్లెలూయా. నా సన్నిధిలో నువ్వు నిందారహితుడవై నడుచుకో అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు నేను నీ పేరు మారుస్తా అన్నాడు. అబ్రహాం ఒకసారి నవ్వాడంట. నవ్వింది సారానే కదా, అబ్రహాం కూడా నవ్వాడు తెలుసా? హల్లెలూయా. అబ్రహాము నవ్వాడు, సారా నవ్వింది. కానీ సారాన్ని నువ్వు ఎందుకు నవ్వామని అడిగాడు దేవుడు. అబ్రహాం నువ్వు ఎందుకు నవ్వామని అడగల. ఎందుకని అంటారు? వారి నవ్వులో ఉద్దేశాలు వేరుగా ఉన్నాయి. నాకు ఇప్పుడు పిల్లలే చాయ్ అనుకుని నవ్విందేమో. అబ్రహాం, ప్రభువా ఇప్పుడు ఇస్తున్నావా? పాప ఇప్పుడు ఇస్తున్నావా నాయన? 99 ఏళ్ల వయసులో ఇస్తున్నావా నాయన? ఆయనకే నవ్వు వచ్చింది. అవిశ్వాసం ఇప్పుడు చేస్తాడు. ఎగతాళి నవ్వు కాదు ఇది, అపనమ్మికతో నవ్వు కాదు. దేవుడు ఇప్పుడు జరిగిస్తున్నాడా? ఈ ముసలాడికి జరిగిస్తున్నాడా? అది హల్లెలూయా. ఈ ముసలాడికి నేను జరిగిస్తున్నాడా దేవుడు అని నవ్వు వచ్చింది. ఆమెకేంటి, ఈ ముసలిదానికి ఇప్పుడు ఆడబడతాడు అని నవ్వింది. అది ఇద్దరు నవ్వారు. ఎందుకు నవ్వామని దేవుడు సారానే అడిగాడు. హల్లెలూయా. ఆమె నవ్వులో ఎగతాళి ఉంది కాబట్టి నేను నవ్వలేదండి. హల్లెలూయా. అబ్రహాములాగా నవ్వుంటే అవునయ్యా నేను నవ్వాను, ఆమె అవిశ్వాసంతో కాదని చెప్పేది. అవునా కాదా? హల్లెలూయా. ఎగతాళిగా నవ్వింది కాబట్టే నేను నవ్వలేదండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గమనించండి ప్రియులారా, దేవుడు నిర్ణయించినటువంటి సమయం వచ్చినప్పుడు, ఆమేన్, హల్లెలూయా, సమయం వచ్చినప్పుడు ఎవరు కూడా నీ దీవెనను ఆపలేరు, నీ ఆశీర్వాదాన్ని ఆపలేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. నీవు క్రమము తప్పి ప్రవర్తించినట్లుగా ఆయన ఎన్నడూ చెయ్యడు. నువ్వు క్రమం తప్పి ప్రవర్తించినట్లుగా దేవుడు చేయడు. దేవుడు ప్రేరేపించినప్పుడల్లా నువ్వు క్రమంగా ఉండినట్లుగానే చేస్తాడు దేవుడు. హల్లెలూయా. దేవుడు రేపాడు, క్రమముగానే కార్యము జరిగిస్తాడు. అందుకనే ప్రవక్తల యొక్క ఆత్మలు ప్రవక్తల స్వాధీనంలో ఉంటాయి. పౌలు గారు మాట్లాడుతున్నాడు, ఒక వ్యక్తి భాషలు మాట్లాడుతున్నప్పుడు అర్థం చెప్పేవాడు లేకపోతే మౌనంగా ఉండాలి. సంఘంలో భాషల వరం ఉన్న ఆత్మ కుమ్మరించేవాడు 10 మంది ఒకసారి భాషలు మాట్లాడటం కాదు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మాట్లాడాలి. ఏమోనండి నాకు తెలియలేదండి. నీకు తెలియలేదంటే దేవుని ఆత్మ కాదు, గుర్తుపెట్టుకో. వింటున్నారా? దేవుని ఆత్మ నీ మీదకి వచ్చినప్పుడు యు మస్ట్ బి ఇన్ కంట్రోల్ అండ్ యు మస్ట్ బి ఇన్ ఆర్డర్. ఒక క్రమంలో ఉంటాం, ఒక నియంత్రణలో ఉంటాం. హల్లెలూయా. నేను ఏం మాట్లాడేశాను? ఎప్పుడు నేను పరిశుద్ధాత్మకు వేరే కాదు, పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతున్నాను. హల్లెలూయా. 10 మంది ఒక్కసారి భాషలు మాట్లాడటం కాదు, ఒక క్రమాన్ని పౌలు మనకు బోధిస్తున్నాడు. నిజమేనా? హల్లెలూయా.
భాషలకు అర్థం చెప్పేవాళ్ళు లేకపోతే మౌనంగా ఉండమంటాడు. నువ్వు భాష మాట్లాడుతున్నావు, అర్థం చెప్పేవాళ్ళు ఏం మాట్లాడాడు? హల్లెలూయా. ఒక వ్యక్తి భాషతో మాట్లాడుతున్నాడంటే ఇట్స్ ఎ మెసేజ్. భాషతో మాట్లాడుతున్నాడంటే ఆ వ్యక్తి ద్వారా దేవుడు ఒక కార్యాన్ని సంఘానికి తెలియజేస్తున్నాడని అర్థం. దేవుడు ఒక కార్యాన్ని తెలియజేశాడు. అస్పష్టమైన ధ్వనిలో ఉపయోగం ఉందా? హల్లెలూయా. అస్పష్టమైన ధ్వని, స్పష్టము కాని ధ్వని, కానీ దేవుని కృప ఈరోజు స్పష్టమైన ధ్వని వచ్చింది. హల్లెలూయా. స్పష్టమైన ధ్వని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని వరాల్ని సంఘానికి ఇచ్చినప్పుడు భాషల వరం ఉంది, అర్థం చెప్పే వరం ఉంది, హల్లెలూయా, ప్రవచన వరం ఉంది, ఆమేన్, కృపావరాలు ఉన్నాయి. ఉన్నాయా లేవా? ఆత్మవరాలు ఉన్నాయా లేవా? ఉన్నాయి. ఆ వరములన్నిటినీ కూడా మనము క్రమములో ఉంచాలి. క్రమ పద్ధతిలో వాటిని మనం ఉపయోగించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే ఇక్కడ మనం చూస్తున్నప్పుడు దేవునికి దగ్గరగా ఉండటాన్ని వెతకండి. మీరు మీ జీవితంలో ఏం వెతకాలంట? దేవునికి దగ్గరగా ఉండటాన్ని వెతకండి. నువ్వు దేనికో దగ్గరగా ఉండటం కాదు, నువ్వు ఏ కార్యం చేస్తే దేవునికి దగ్గర అవుతావు, దేన్ని బట్టి దేవునికి సమీపంగా ఉంటావు. దేవునికి దగ్గరగా ఉండటానికి వెతకండి. మీ మధ్యలో మూఢభక్తి జొరబట్టని అన్నాడు అనుమతించొద్దు. మూఢభక్తి, ఆచార సంబంధమైన భక్తి, ప్రార్థనకి వెళ్ళామా వచ్చామా అయిపోయింది ఆమెను, ఇది కాదు. హల్లెలూయా. ఈరోజు ప్రార్థనకి వెళ్ళావు ఎందుకు? ఆరాధన చేయడానికి వెళ్ళావు. చేసావా ఆరాధన? చేసావా ఆరాధన? పాటలు పాడావా? చప్పట్లు కొట్టావా? నీ గొంతు ఎత్తావా? నీ స్వరం వినిపించావా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పి ఆరాధనలో భాగం ఇదంతా. ఇవన్నీ నువ్వు చేయలేదంటే మూఢభక్తి, అది ఆచారంగా వచ్చి వెళ్ళిపోతున్నావు. హల్లెలూయా. మొదట ఆరాధన నువ్వు చేయాలా, నీ నోరు తెరవాలా. ఎవరో చేస్తుంటే చూడటానికి కాదు మనం వచ్చింది. హల్లెలూయా. ఎవరో పాడితే వినటానికి కాదు మనం వచ్చింది. హల్లెలూయా. ఇది వినే సమయం. హల్లెలూయా. ఇంతకు ముందు వరకు నువ్వు ఆరాధించాల్సిన సమయం. నువ్వు ఆరాధించావా? నువ్వు పాటలు పాడావా? నీ పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో ఆయన ఆరాధించావా? కనపరిచావా? హల్లెలూయా. మన జీవితం ఎలాగైపోతుంది? ఎన్ని మనం చేయం. ఆ వాక్యం చెప్పారా, ఆమె అయిపోయింది. వినటానికి అలవాటు పడిపోయాం, చేయటానికి అలవాటు పడలా. వినటానికి అలవాటు పడిపోయినాయి మన జీవితాలు. హల్లెలూయా. వింటామే, చేయటం ఆరాధన. ఏది నీ క్రియ? అది ఏది నీ ఆరాధన? అది నువ్వు పాడవా? అందుకని నేను ఎప్పుడు చెప్తా, సంఘానికి కొయ్యర అవసరం లేదు, సంఘమే కొయ్యర అవ్వాలా. హల్లెలూయా. ఓ 10 మంది నిలబడి వాళ్ళే పాడతా వాళ్ళే అవుతాం, ఇది కాదు. ప్రతి వ్యక్తి పాడాలి. హల్లెలూయా. ప్రతి వ్యక్తి పాడాలంటే ప్రతి వ్యక్తి వచ్చి ఇక్కడ నిలబడి పాడమని కాదు నా ఉద్దేశం. హల్లెలూయా. అందరూ ఏకీభవించాలి పాటలో, అందరూ పాడాలి. ఒక వ్యక్తి నిలబడి, హల్లెలూయా. ఎందుకంటే ఒక్కో వ్యక్తి ఒక్కొక్క పాట బాగా పాడగలరు. హల్లెలూయా. ఒక్కో వ్యక్తి ఒక్కో పాట బాగా పాడగలరు. ఆ పాట బాగా పాడగలిగిన వ్యక్తి వచ్చి ఆ వ్యక్తి బాగా పాడగలరు కాబట్టి అక్కడ నిలబడి పాడుతున్నాడు. మనం అందరం ఏం చేయాలి? ఆ పాటలో ఏకీభవించాలి. వాళ్ళు పాడుతున్నారులే, మనకెందుకు? ఇది కాదు ఆరాధన. ఇది కేవలం ఒక ఆచార సంబంధమైన భక్తి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అటువంటివి ఎన్నడూ అనుమతించొద్దు. అసత్యమును అంగీకరించు దానికంటే సత్యము ఎంతో మిక్కిలిగా ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రవక్త మరో కార్యం చెప్తున్నాడు. ఒక నిమ్మకాయ వలె ఉండు, బంగారు ఆపిల్ లాంటిది చూపించి దెయ్యం నిన్ను మోసగించును. వింటున్నారా? ఒక నిమ్మకాయ వలె ఉండు, బంగారుపు యాపిల్ లాంటి దాన్ని చూపించి దెయ్యం నిన్ను మోసగించినట్లు నీలో దేనిని పెట్టుటకు అనుమతించొద్దు. దెయ్యం అలా చేయటకు నువ్వు అనుమతించొద్దు. అర్థమైందా? దెయ్యము నీకు ఇవ్వ చూపే దానిని క్రింద పడవేసి దాని నుండి తొలగిపోము.
ఇవ్వ చూపేదాన్ని క్రింద పడేసి దాని నుండి తొలగిపోమ్ము. హల్లెలూయా. దెయ్యం సులువు చూపిస్తుంది, దేవుడు సత్యాన్ని ఆ ఇరుకు మార్గాన్ని చూపిస్తాడు. ఆమేన్. కానీ ముగింపుకి వెళ్ళేటప్పటికి ఈ ఇరుకు మార్గంలో ఉన్న వ్యక్తి గొప్ప వ్యక్తిగా ఉంటాడు, విశాల మార్గంలో ఉన్నవాడు అధః పాతాళానికి నెట్టివేయబడి ఉంటాడు. హల్లెలూయా. నీ కన్నులు తిన్నగా క్రీస్తు మీద మరియు సరిగ్గా సిలువ పైనే ఉంచుము. ఆ గడియ బహు సమీపముగా ఉన్నది, అలాగే ముందుకు కొనసాగిపో. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అయితే గమనించిన ప్రియులారా, ఈ యొక్క లవోదికయ సంఘాన్ని గురించి ప్రవక్త మాట్లాడుచున్నప్పుడు ఆమేన్, కొంత భాగం నేను దాటిపోతున్నాను, మళ్ళీ నేను మెసేజ్లోకి వస్తాను. ఇక్కడ స్త్రీల గురించి ప్రవక్త మాట్లాడుతున్నాడు. పారా నెంబర్ 47. పిదప నేను స్త్రీలకు ఓటు హక్కును వారు కల్పించడం నేను చూశాను. స్త్రీలకు ఓటు హక్కును కల్పించడం ద్వారా వారు ఒక తప్పుడు వ్యక్తిని ఎన్నుకొన్నదరని నేను చెప్పాను. హల్లెలూయా. గత ఎన్నికల్లో మీరు దాన్ని చేసి తిరిగి కెనడీని స్త్రీల ఓట్లే గెలిపించాయి. జాన్ ఆఫ్ కెనడీ ఎన్నిక చేయబడిన సమయంలో, హల్లెలూయా, కెనడీ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ప్రవక్త చేస్తున్న ప్రసంగం ఇది. వారు జాగ్రత్తగా నన్ను ఇప్పుడు నేను చదివేది, వారు స్త్రీల ఓట్లే గెలిపించాయి, అది మనకు తెలుసు. వారు కుటుల బుద్ధితో ఆ ఓట్ల యంత్రములను తమకు తగిన విధంగా మార్చివేసి ముందుగానే ఆ ఓట్ల యంత్రములను సిద్ధపరచుకొని ఉంచి తద్వారా వారు గెలుపొందిరంట. ఏం చెప్పినట్టు నేను ఇప్పుడు ప్రవక్త కెనడీ గురించి చెప్పాడు, మీరు ఎందుకు నవ్వుతున్నారు ఇప్పుడు? అందుకే అన్న ఈ రాత్రి ఇక్కడ ఉండి ప్రసంగం చేస్తున్నట్టు ఉందని. ఇప్పటికీ క్వశ్చనే అందరికి, అవునా కాదా? ఎప్పుడండి ఇది ఉందా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి ప్రవక్త నిలబడి చేస్తున్నట్టుగా ఉంది ప్రసంగం. ఇది అమెరికా గురించి మాట్లాడినట్లేదు, ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడినట్టుంది? మన దేశం గురించి మాట్లాడినట్టుందా? దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దానిని FBI సంస్థ బట్టబయలు చేసెను. ఆమేన్. అది మోసమని తెలిసినా వారు ఎందుకు దాని మీద చర్య తీసుకోలేదు? దాన్ని చేస్తే వారి ఉద్యోగం ఊడిపోతుందనే భయం. చదువుతున్నాను నేను, చెప్పట్లా. హల్లెలూయా. తుదకు దాని తాత్పర్యమేమనగా అవన్నీ కుళ్ళి నశించిపోయే రాజకీయ గుంపులు. హల్లెలూయా. అవన్నీ కుళ్ళి నశించిపోయే రాజకీయ గుంపులు. అవును, అవి అందుకే ఉన్నవి, నిత్యముగా నశించిపోవును. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఈ దేశము తప్పించుకోలేదు, ఈ దేశమున రక్షణ లేదు. ఏ దేశమున రక్షణ లేదు, యేసు క్రీస్తులోనే రక్షణ ఉంది. హల్లెలూయా. యేసు క్రీస్తులోనే మరియు ఆయనలో మాత్రమే రక్షణ కలదు. అర్థమైనదా? ఇది నిజము. ప్రవక్త అన్నాడు, నేను అమెరికాను బట్టి కృతజ్ఞుడై ఉన్నా. ఉదయం చెప్పేసి పాయింట్, నువ్వు పుట్టిన దేశాన్ని బట్టి, నువ్వు పుట్టిన ప్రాంతాన్ని బట్టి, నువ్వు పుట్టిన జాతిని బట్టి, నువ్వు పుట్టిన విధానాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. అందును బట్టి ఈ రాత్రి కూడా ఉన్నాం. అవునా కాదా? దేవుని ఎన్నిక. ఇక్కడైతేనే కరెక్ట్గా దేవుని చిత్తాన్ని నెరవేర్చగలవు. అందుకే దేవుడు ఇక్కడ పుట్టించాడు నిన్ను. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. అనేకమైన అద్భుతమైన స్థలాలు ఉన్నాయి, అనేకమైన పొరుగు దేశాలు ఉన్నాయి. అంత చాలా మంది అనుకుంటారు, చాలా మంది అవనస్తులు ఎక్కువగా అనుకుంటారు, అనవసరంగా ఈ పనికి మాలిన భారతదేశంలో పుట్టా, ఈ అమెరికాలోనో పుట్టాల్సిందే. ఈ అమెరికాలోనో పుట్టుంటే ఏ ఆయుధం ఉండేదో నీ చేతిలో. చూస్తున్నాం కదా, న్యూస్లో చూస్తున్నాం కదా. ఎవడో వస్తాడు, ఆడికి ఇష్టం, ఆడికి పిచ్చెక్కిపోతే ఎవడు కాల్చేస్తాడు, ఆడు చచ్చిపోతాడు, కాల్చుకొని చచ్చిపోతాడు. అట్టుండేవాడువేమో. అట్టెందుకుంటాం బ్రదర్? అట్టుండవు కాబట్టి ఇక్కడ ఇట్టున్నావు. అక్కడుంటే అట్టాగా ఉండుండొచ్చు, ఏమో నాకు తెలియదు. కానీ ఇక్కడ నీవు దేవుని కృపను కలిగి ఉండటానికి, దేవునిపై ఆధారపడినట్లుగా అన్నీ ఇస్తే మనం వాటింటావా? అన్ని నేను చిన్నప్పటి నుండి అనుకున్న ప్రకారం అన్ని
అన్నీ అనుకుంటే ఈ రాత్రి ఎక్కడ ఎందుకుంటా? హల్లెలూయా. మీరందరూ ఎక్కడ ఎందుకుంటారు? మరి అన్నీ మనం అనుకున్నట్టు జరిగితే, అన్నీ మనం అనుకున్నట్టుగా అనుకున్న సమయంలో జరగల, దేవుడు అనుకున్నట్టుగా జరుగుతుంది మన జీవితంలో. దేవుడు అనుకున్నట్టుగా జరిగింది, దేవుని చిత్త ప్రకారం జరిగింది, దేవుడు అనుకున్న సమయంలో జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా జీవితంలోనే నేను డిగ్రీ అయిన తర్వాత 2 సంవత్సరాలు ఏం చదవాలో ఏం చేయాల, ఎట్ట వేస్ట్ అయిపోయింది, వేస్ట్ అయిపోయింది చదువు పరంగా, కానీ వేస్ట్ అవ్వలా. నా జీవితంలో వేస్ట్ అవ్వలా. దేవునికి సమీపంగా ఉంటాను కృప చూపాడు దేవుడు. అక్కడ సీట్ వచ్చినట్టు వచ్చిపోయేది. బీఈడి సీట్ అయిపోయింది వచ్చేసింది, ఇది వచ్చేస్తుంది కదా, నేను ఏం పెట్టలా, ఇది వచ్చేస్తుంది, అయిపోయింది ఒక సంవత్సరం, ఇది ఇప్పుడు వచ్చేస్తుంది, అయిపోయింది ఒక సంవత్సరం. 3వ సంవత్సరం వచ్చింది. హల్లెలూయా. ఎక్కడెక్కడ రాలా, అమలాపురంలో వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని ఎన్నిక అక్కడ ఉంది, దేవుని ఏర్పాటు అక్కడ ఉంది, టర్నింగ్ పాయింట్ అక్కడ ఉంది. హల్లెలూయా. అక్కడ ఆ కాలేజీలో పరిచయం ప్రారంభమైంది నాది. హల్లెలూయా. నాకు పరిచయం ప్రారంభమైంది అక్కడ మొట్టమొదట. హల్లెలూయా. అక్కడ నేను బీఈడికి వెళ్ళినప్పుడు, చదవటానికి వెళ్ళినప్పుడు, అక్కడున్న వర్తమాన చర్చికి వెళ్తే ఒక అరగంట వచ్చి వాక్యం చెప్పమన్నారు. అప్పటి వరకు నేను నిలబడి చెప్పింది లేదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అక్కడ స్టార్ట్ అయింది పరిచర్య. ఆమె దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను వెళ్ళి చదివి వచ్చింది బీఈడి. ఇప్పుడు ఆ సర్టిఫికెట్లు హల్లెలూయా ఉన్నాయి, ఫైళ్ళు అలా పడి ఉన్నాయి, ఉపయోగం లేకుండా. హల్లెలూయా. నేను ఒకదాని కోసం వెళ్తే దేవుడు ఇంకో ట్రైనింగ్ ఇచ్చి పంపించాడు. హల్లెలూయా. నేను టీచర్ ట్రైనింగ్కి వెళ్తే దేవుడు పాస్టర్ ట్రైనింగ్ పంపించాడు. హల్లెలూయా. నేను బైబుల్ కాలేజీకి వెళ్ళలేదు. హల్లెలూయా. మామూలు చదువుకునే కాలేజీకి వెళ్ళా. ఎస్, దట్స్ ట్రూ. హల్లెలూయా. నేనేదో టీచర్ ట్రైనింగ్ కాలేజీకి వెళ్ళా. ఆమె ఇప్పుడు నేను చాలామంది అడుగుతారు, మీరు ఎక్కడ ట్రైనింగ్ అయ్యారని. ఏం చెప్పాలి ఇప్పుడు చెప్పండి. హల్లెలూయా. ఎందుకంటే ట్రైనింగ్ అనేది దేవుడు ఇవ్వాలి, అభిషేకము దేవుడు ఇవ్వాలా. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. దేవుడు పిలిచినప్పుడు, ఆ సమయం వచ్చినప్పుడు ఇక నిన్నెవరు ఆపలేరు. హల్లెలూయా. నిన్ను ఆపితే ఆయన ఆపినట్టే. అవునా? నిజమా కాదా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే ఇక్కడ మనం చూస్తున్నప్పుడు యేసుక్రీస్తులోనే మనకు రక్షణ. మనం ఉన్నటువంటి, మనకున్న ప్రతి పరిస్థితిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం నేర్చుకోవాలి మనం, ప్రతి పరిస్థితిని బట్టి. హల్లెలూయా. నేను అందుకే చెప్తా ఉంటాను, నువ్వు రోడ్డు మీద వెళ్తా ఉన్నావు, ఎదురు దెబ్బ తగిలి బొక్క బార్లు పడ్డావు అనుకో, దేవునికి స్తోత్రం నాయనా అని చెప్పు. నేను ఎందుకు పడ్డా? దేవుడు ఏదో మేలు చేశాడు నీకు. హల్లెలూయా. దేవుడు ఏదో చేస్తాడు నీ జీవితంలో. ఆమేన్. అందుకే నీ మేలు కొరకే, మన జీవితంలో మేలు కొరకే సమస్తం సమకూడి జరుగుతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఏదో చేయాలి. ఒక వ్యాధికి గురయ్యావు, దాని ద్వారా అక్కడ దేవుడు నీకు ఒక పాఠం నేర్పించాలనుకుంటున్నాడు. నిన్ను మంచం ఎక్కిస్తాడు దేవుడు, నువ్వు మంచం ఎక్కినట్లుగా అనుమతిస్తాడు. పడక మీద ఉండి హల్లెలూయా అక్కడ ఇస్తాడు దేవుడు ట్రైనింగ్. హల్లెలూయా. ఇప్పుడు పడిపోయినటువంటి సంసోనికి చెరసాల్లో ట్రైనింగ్ అయ్యింది. అవునా? తన తప్పిదాన్ని ఎరిగాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే ప్రియులారా, చాలా జాగ్రత్తగా మనం గమనించినట్లయితే, ఐ వాంట్ టు మిక్స్ బోత్ మెసేజెస్. ఇక్కడ రెండింటిని కూడా నేను మిక్స్ చేయాలని అనుకుంటున్నాను ఇక్కడ. ఆమేన్. పుస్తకంలో లవోదికే పట్టణం, లవోదికే అనేటువంటి పేరుకి ప్రజల హక్కులు అని అర్థం. లవోదికే అనే పేరుకి ప్రజల యొక్క హక్కులు అనే అర్థం. ఇది రాజకీయమైన ప్రాముఖ్యం కలిగిన పట్టణాల్లో ఇదొక పట్టణం, లవోదికే పట్టణం. రాజకీయంగా ప్రాముఖ్యం కలిగిన పట్టణాల్లో. అయితే ప్రాముఖ్యత కలిగిన పౌరుల ద్వారా విలువైన సంపద అంతా కూడా ఆ పట్టణంలోకి వచ్చేది. ప్రాముఖ్యత కలిగిన ప్రజల ద్వారా విలువైన సంపద, దాన్ని వాళ్ళు మెట్రోపోలిస్ అని పిలిచేవాళ్ళు. అక్కడ వైద్య స్కూల్ ఉంది, అంటే మెడికల్ కాలేజ్ ఉంది. ప్రజలు కళల్లోనూ విజ్ఞాన శాస్త్రంలో అక్కడ ప్రవీణులంట. హల్లెలూయా. 25 ఇతర పట్టణాలకి పాలనా కేంద్రం. 25 పట్టణాలకు ఒక పాలనా కేంద్రం. అంటే
ఒక స్థలము నుండి అనేక స్థలాలు నియంత్రించబడాయి. ఇది గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. క్యాపిటల్, ముఖ్య పట్టణం, రాజధాని. లవోదికే రాజధాని. ఈ రాజధాని దగ్గర నుండి పరిపాలన జరిగేది. ఇక్కడ చేయబడిన శాసనం ప్రకారం మిగతా 25 పట్టణాలు అనుసరించాలి. హల్లెలూయా. ఇక్కడ జియాస్ అనే ఒక అన్య దేవత 4వ శతాబ్దములో ఇక్కడ ఒక ప్రాముఖ్యమగు సంఘ సమితి బయలుదేరింది. లవోదికే పట్టణములో 4వ శతాబ్దంలో ఒక ప్రాముఖ్యమైన సంఘ సమితి బయలుదేరింది. సంఘ సమితి అంటే క్రిస్టియన్ ఫెలోషిప్ ఒకటి. అంటే మనం చెప్పుకున్న ఫెలోషిప్లు, సంఘాల ఫెలోషిప్లు, పాస్టర్ల ఫెలోషిప్లు, అటువంటి ఫెలోషిప్ 4వ శతాబ్దంలో లవోదికేలో స్టార్ట్ అయిందంట మొట్టమొదటిగా. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ అయింది మనకి. అది ఆ పట్టణం పేరేంటి? ఈ కాలం పేరేంటి? ఆత్మే ఇక్కడ ఉంది. అక్కడ లవోదికేలో జరిగిన కార్యమే లవోదికే కాలంలో జరుగుతుంది. అక్కడ ఏం జరిగిందో ఇక్కడ అదే జరుగుతుంది. హల్లెలూయా. అయితే ఈ పట్టణం తరచుగా భూకంపాలు వచ్చాయంట. భూకంపాల వల్ల ఆ పట్టణం విడనాడబడింది. తరచుగా భూకంపాలు వచ్చాయి. ఇక్కడ ఈ చివరి కాలపు గుణలక్షణాలు ఎంతగా దీనికి తగిన ఉన్నాయో గమనించండి. మనము జీవించుచున్న కాలమునకు ఇది సాదృశ్యంగా ఉన్నది. వారు జియాస్ అనేటువంటి దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు. ఈ జియాస్ అనేటువంటి దేవుణ్ణి తండ్రి అని పిలిచేవాళ్ళు. ఏమనేవాళ్ళు? తండ్రి అనేవాళ్ళు. ఒకే దేవుడు మనందరికీ తండ్రి. ఒకే దేవుడు మనందరికీ తండ్రి కాబట్టి మనం అందరం కూడా ఆ తండ్రి యొక్క బిడ్డలమే. కాబట్టి ఇందులో మనకి మత సంబంధం లేదు. హల్లెలూయా. తండ్రి అందరికీ తండ్రి. క్రిస్టియన్స్ యెహోవా అంటారు, లేకపోతే యేసు అంటారు. ముస్లిమ్స్ అల్లా అంటారు. హిందువులు ఎవరు నుండి కలిగాడు అంటారు? బ్రహ్మ. హల్లెలూయా అంటారు. ఆయనే అందరికి తండ్రి కాబట్టి, రకరకాల పేర్లతో పిలుచుకున్న ఆయనే తండ్రి కాబట్టి మనం అందరం ఒకటే అనే కాన్సెప్ట్ ఇక్కడ ఉంది. హల్లెలూయా. ఇప్పటికీ అదే జరుగుతున్నది. ప్రొటెస్టెంట్లు, క్యాథలిక్కులు, యూదులు, హిందువులు మొదలగు వారిని అందరినీ ఏకతాటి మీదకి తీసుకుని వచ్చుచున్నారు. పరస్పరము ఇచ్చిపుచ్చుకునే ఆరాధన. అందువలన మన యొక్క ప్రేమ, అవగాహన, ఒకరి పట్ల ఒకరి గల చింతను పెంపొందించమని. మీరు చూసారో లేదో, ఫ్యూ ఇయర్స్ బ్యాక్, లాస్ట్ ఇయర్ అంతకుముందు సంవత్సరం ఒక ఊరేగింపు జరుగుతుంటే, వినాయకుడు ఊరేగింపు, రోమన్ క్యాథలిక్ వాళ్ళు వెళ్ళి పూజ చేసి వచ్చి సర్వమత సమ్మేళనం అలా పేరుతో పిలిచారు. కానీ మన దేవుడు చూడండి. చాలాసార్లు నాకు ఎదురైనటువంటి ప్రశ్న ఏంటంటే, ఎవరన్నా ప్రసాదం ఇస్తే తీసుకుంటామా? వాళ్ళు ఏమంటారు తెలుసా? మేమైతే మీ ప్రార్థనకు రావాలి, పలారం తింటాము, భోజనాలు తింటాం, మీరు మాత్రం తినరు. ఎక్కడుంది మీకు ప్రేమ? మా మీద మీకు ఎక్కడుంది ప్రేమ? వాళ్ళకి అర్థమైంది అది. హల్లెలూయా. వాళ్ళు భావిస్తారు. ఒకసారి ఒక మాట ఇది పబ్లిక్లో చెప్పి, ఒకసారి దీని మీద ఒక డిస్కషన్ జరుగుతుంటే,
ఐక్యతను వారు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. హల్లెలూయా. మతములన్నీ ఒకే స్థాయికి వస్తున్నాయి. ఇక్కడ ప్రజల హక్కులు, ప్రజల యొక్క న్యాయం అనే అర్థం ఉంది లవోదికి అనే పేరుకి. హల్లెలూయా. నాకు రాత్రి ఒక ఆలోచన వచ్చింది, ప్రార్థన చేయండి. ఏంలా ఒక చార్ట్ తయారు చేద్దామని. సంఘకాలాలు కంప్లీట్ అవుతున్నాయి కదా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది రాస్తే అది మన దగ్గర ఉంటే జ్ఞాపకం ఉండాలి ఎప్పుడు కూడా. హల్లెలూయా. ఏం లేదు, ఒక పక్కన సంఘకాలాలు ఉంటాయి, పక్కన డేట్లు ఉంటాయి, పక్కన వర్తమాని కూడా ఉంటాడు. దాని అర్థం ఏంటి? హల్లెలూయా. వింటున్నారా? దాని అర్థం ఏంటి? అక్కడ జయించడానికి ఇవ్వబడే బహుమానం ఏంటి? ఆమె హల్లెలూయా. నాకు రాత్రి నేను చదువుతున్నప్పుడు ఆలోచన వచ్చింది, ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది చాలా సింపుల్ థింగ్ అది. హల్లెలూయా. అయినా ఆ ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉండటం అనేది చాలా మంచిది. దేవునికి స్తోత్రం కలుగును. ఎందుకంటే కొన్నిసార్లు నేను చెప్పేటప్పుడు నేనే తలపడుతుండే దీనికి దానికి. హల్లెలూయా. అన్ని గుర్తుండవు, ఎందుకంటే మానవులం కదా. హల్లెలూయా. కొన్ని అది చెప్పబోయి ఇది చెప్తా. ప్రవక్త అంతరవాడు 7,087 అన్నాడు. అనడం లేదా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సరే, అయితే ఇక్కడ ఇది సాంఘికముగాను ఆర్థికంగాను ఉండవాలని ఉద్యమించున్నవి. ఇక్కడ చాలా మంది ఏమన్నారంటే యేసుక్రీస్తు ప్రభువారు ఒక సోషలిస్ట్ అన్నారు. సోషలిస్ట్ అంటే ఏంటో తెలుసా? సంఘ సేవ చేసేవాడు. సంఘ సేవ చేసేవాడు యేసు ప్రభు అంటే సంఘ సేవ చేసేవాడు అంట. సంఘ సేవ ఏం చేశాడు? నిజంగానే సంఘ సేవ వాళ్ళ దృష్టిలో సంఘ సేవే. వాళ్ళకి అలా అర్థమైంది. యేసు ప్రభు సంఘ సేవ చేశాడు. ఏంటి? రోగులను స్వస్థపరిచాడు, గుడ్డోడికి కళ్ళు ఇచ్చాడు, కుంటోళ్ళకి కాళ్ళు ఇచ్చాడు. హల్లెలూయా. ఎవరి అవసరతలో ఉండి ఆయన దగ్గరికి వచ్చినా లేదనకుండా కాదనకుండా చేసి పంపించాడు. అందులో అలా చేయటం వల్ల ఆయనకి పేరు వచ్చి దేవుడు అయ్యాడంట. అసలు ఆయన మనిషి ఇలా చేసి 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 ప్రజలు ఆయన్ని దేవుడిగా చేశారు. వాస్తవానికి ఆయన ఒక సోషలిస్ట్. చాలామంది పండితుల యొక్క అభిప్రాయం. హల్లెలూయా. మన దృష్టిలో ఆయన సోషలిస్ట్ కాదు, జీవము కలిగిన దేవుడు ఆయన, సృష్టికర్త అయిన దేవుడు ఆయన, ఆకాశము భూమిని కలుగజేసిన దేవుడు, అందున్న సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త, నన్ను రక్షించిన దేవుడు, నన్ను విమోచించిన దేవుడు, నన్ను లేవనెత్తిన దేవుడు, నన్ను స్వస్థపరిచిన దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. ఈరోజు ఈ లవోదికను మెట్రోపోలిస్ గా పిలిచిరి. ఇది ఏక ప్రపంచ ప్రభుత్వం కొరకు ఎదురు చూస్తుంది. ఏక ప్రపంచ ప్రభుత్వం కొరకు ఎదురు చూస్తుంది. ఇది ఒక గొప్ప సంఘ సమితికి నిలయము. నేటి ప్రపంచ సంఘ సమాఖ్యకు అది ముంగుర్తుగా ఉంది. త్వరలోనే గురుగులు కట్టబడుచున్నవి, గోధుమల కొట్టులో సమకూర్చబడును. హల్లెలూయా. హల్లెలూయా. నామకార్థ క్రైస్తవులందరూ త్వరలోనే సంఘ సమాఖ్యలోకి వెళ్ళిపోతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక చిన్న క్రియ మన ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ అయింది, చెప్పాను కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఎప్పుడో చెప్పా. ఆమె చాలామంది ఇంకా అడుగుతున్నారు నన్ను, బయట కనపడిన వాళ్ళు, పాస్టర్ గారు మీరు అప్లికేషన్ పెట్టారు 5,000 కోసం. దేవునికి స్తోత్రం కలుగు. మొన్నే చెప్పాను నేను మీకు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. వాళ్ళు అడిగిన అర్హతగా దేవుడి దగ్గర అర్హత ఉంది మనకి. ఆమె మనం విన్నాం కదా, ఆహాబు దగ్గర 5,000 తీసుకున్న వాళ్ళందరూ ఆహాబుకి చేయనాలి. 400 మంది ఉన్నారు. ఎవరు వాళ్ళందరూ? ఎవరండి వాళ్ళందరూ? చెప్పండి, మీరు చెప్పండి. ఆహాబు దగ్గర 400 మంది ప్రవక్తలు ఎవరు? ఇలా 5,000 తీసుకున్న వాళ్ళ కాదా? అవునా కాదా? ఆహాబు ద్వారా పోషించబడుతున్న వాళ్ళ కాదా? కానీ దేవుని ద్వారా పోషించబడేవాడు ఉన్నాడు. అవునా? దేవుని ద్వారా పోషించబడే వ్యక్తి ఉన్నాడా? వాళ్ళు తానా అంటే తందానా అంట్లా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన పరలోకాన్ని చూశాడు, అక్కడ జరుగుతున్న కార్యాన్ని దర్శనంలో చూశాడు. చూసి మాట్లాడేస్తాడు, ఇక్కడ జరిగింది అబ్బాయి, ఎవడింటికి ఆడు వెళ్ళిపోండి సైలెంట్గా అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈయన తీసుకొచ్చేవాడు కూడా చెప్పాడు, ఎట్టగొట్ట ఎందుకు వచ్చిన వాళ్ళని ఆయన, నువ్వు కూడా చెప్తే నీకు కూడా జీతం ఇస్తారు.
మంచి బహుమానం ఇస్తారు, లేకపోతే నీకు బోనస్ కూడా ఇచ్చి పంపించే ఏర్పాటు చేస్తాను, వాళ్ళు చెప్పిందే చెప్పు అన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రము కలుగును గాక. కానీ మీకాయ మనుషుల ద్వారా పోషించబడుతున్న వ్యక్తి కాదు, దేవుని ద్వారా పోషించబడుతున్నవాడు, దేవుని ద్వారా పిలువబడిన వ్యక్తి, దేవుని ద్వారా ఎన్నుకొనబడిన వ్యక్తి. దేవునికి స్తోత్రము కలుగును గాక. అది భూకంపముల పట్టణము, భూకంపములే దాన్ని నాశనం చేయను. సర్వ ప్రపంచమును దేవుడు కుదుపుట ద్వారా ఈ కాలం ముగియును. లవోదికే పట్టణం ఎట్లా అయిపోయిందంట? భూకంపాల ద్వారా. ఒక భూకంపం ద్వారానే లవోదికే ముగియును. వింటున్నారా? ఒక భూకంపం ద్వారా. ప్రవక్త యొక్క 7వ దర్శనం ఏంటి? గొప్ప పేలుడు. హల్లెలూయా, గొప్ప భూకంపం అది. ఆమేన్, హల్లెలూయా. అమెరికా కనపడలేదంట, లవోదికే ముగించబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిదీ మాదిరి ప్రియులారా, హల్లెలూయా, ప్రతిదీ మాదిరి. అక్కడ లవోదికే పట్టణంలో ఏం జరిగిందో ఈ లవోదికే కాలంలో అదే జరుగుతుంది. హల్లెలూయా. కానీ అనేక మంది దీన్ని గ్రహించలేని పరిస్థితిలో ఉన్నారు. మనకన్నీ స్పష్టంగా చూడగలుగుతున్నాం. అక్కడ లవోదికే పట్టణంలో ఏం జరిగిందో, లవోదికే కాలంలో ఏం జరుగుతుందో. కానీ చాలామందికి అసలు ఈ లవోదికే ఏంటి, ఈ లవోదికే కాలం ఏంటి, ఇది ఎక్కడుంది? హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రవక్త స్పష్టంగా మాట్లాడాడు. లవోదికే వారి కొరకును, శారీరకంగా నా ముఖము చూడని వారి కొరకును ఇప్పుడు నేను రాస్తున్నాను అన్నాడు. ఆ పత్రికలో ఆయన నన్ను గురించి రాశాడు అనుకుంటున్నాను నేను. శారీరకంగా నా ముఖం ఆయనకి తెలియదు, ఆయన నాకు తెలియదు, కానీ ఆ పత్రిక ఆయన నాకు రాశాడు. హల్లెలూయా. శారీరకంగా నా ముఖము చూడని వారి కొరకు కూడా పత్రిక రాశాడు. వాళ్ళు ఎవరన్నా ఉన్నారు ఇక్కడ? హల్లెలూయా, దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆమేన్. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ప్రియులారా, ఈరోజు పట్టణము ధనవంతమైపోయి సంపదతో తొలతూగుతూ నాగరికతతో నిండిపోయింది. ఆరాధన అందంగా తయారైందంట. ఆరాధన అందంగా, లాంఛనప్రాయంగా. 11 అయిందా? స్టార్ట్. 11 అయిందా? స్టార్ట్ అయింది. ఎంత? 2 అయిందా? అయిపోయింది. ఆమేన్. వచ్చామా, వెళ్ళామా? హల్లెలూయా. కొంతమందికి లాంఛనప్రాయంగా వచ్చినట్టు ఏం చూసుకుంటారు, ఇంకెప్పుడు ముగిస్తారు, లాంఛనప్రాయమైన వాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని ఆరాధనలో ప్రారంభానికే సమయం ఉంటుంది, కానీ ముగింపుకు సమయం ఉండదు. అంటే వధువుకులేండి, అందరికి కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రవక్త చెప్పిన ఒక ఉదాహరణ నాకు చాలా ఇష్టం. ఎలియాజరు వచ్చి రిబ్కా ఇంట్లో కూర్చొని ప్రసంగం చేస్తున్నాడు. కానీ రిబ్కా లేదు అక్కడ. రిబ్కా అక్కడ ఉందా? లేదు. రిబ్కా లోపల గదిలో ఉంది. ఈయన ఇక్కడ కూర్చొని ప్రసంగం చేస్తున్నాడు. ప్రసంగమేనా? హల్లెలూయా. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? నాకు ఒక యజమానుడు ఉన్నాడు, నా యజమానునికి ఒక కుమారుడు ఉన్నాడు, ఆయన ఎత్తింత. హల్లెలూయా. ఆయన కలిగింది ఇది, ఆయనకు ఒక భార్య కోసం వచ్చాను. ప్రసంగం లాభానికి అవసరమా? బెతుయేలుకి అవసరమా అక్కడ? హల్లెలూయా. వాళ్ళందరూ ఇవన్నీ మాకెందుకు చెప్తున్నా, టైం అవుతుంది, ఆకలి అవుతుంది, ముందు భోజనం చేయవయ్యా బాబు అంటే, నేను వచ్చిన కార్యం అయ్యే వరకు భోజనం చేయను అంటున్నాడు ఈయన. నీకు అవ్వబోతే మాకు ఆకలి అవుతుంది ఆయన అంటున్నారు ఇల్లు. హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళు చెప్పే ఒక్క మొక్క వీళ్ళకి కాదు. హల్లెలూయా. నిజమేనా? లోపల ఇంకో ఉంది, ఆమె అసలు అక్కడ లేదు, అక్కడ ఆ సీన్లో లేదు. అక్కడ లోపల గదిలో ఉండి వింటుంది, చెప్పేదంతా ఆమెకి. వాక్యమే ఇక్కడ చెప్పబడుతుంది, కానీ అంత ఆమెకి వింటుంది. హల్లెలూయా. ఓ యజమానుడి కుమారుడా, హల్లెలూయా. ఆయనకి భార్య కావాలా? నేనే కదా. అదిగో ఆయన ఇలాగుంటాడు, ఆయన శిరస్సు ఎలాగుంటుంది, ఆయన ఉదరం ఎలాగుంటుంది. హల్లెలూయా. ఆయన కళ్ళు ఎలాగుంటాయి, ఆయన స్వరం ఎలాగుంటాయి, ఆయన పాదాలు ఎలాగుంటాయి. అవునా? హల్లెలూయా. అన్ని కూడా ఎలియాజరు వివరిస్తూ ఉంటాయి. ఇవన్నీ మాకు ఒక్క ముక్క అర్థం కావట్లేదు అక్కడ. ఎవరికి? రిబ్కా తల్లిదండ్రులకి, అన్నదమ్ములకి ఎవరు కూడా ఒక్క ముక్క అర్థం. ఏంద్రా బాబు ఇవన్నీ చెప్తున్నాడు, ఏం అర్థం కావట్లా. కానీ పక్కనుందే ఇంకాసేపు చెప్పయ్యా,
ఎందుకంటే నా ప్రియుడు ఆయన, నేను ఆయన్ని చేసుకోవాలి కదా, ఆయన గురించి నేను తెలుసుకోవాలి. ఇంకాసేపు చెప్తే బాగుండే, వీళ్ళ మధ్యలో వచ్చి టైం చూసుకున్నారు, తొందర ముగించి నేను ఆకలేస్తుందని. వాళ్ళకి ఆకలేసిద్ది, రెప్పకాక ఆకలి ఇట్లా. అసలు ఆ రాత్రి తిందో లేదో, ఆ రాత్రి పడుకుందో లేదో, నిజమేనా? హల్లెలూయా. నిజంగా గమనించిన ప్రియులారా, వర్తమానంలో ప్రవక్త చెప్పాడు, నువ్వు ఈవినింగ్ ఆరాధనలోకి వచ్చి నిజంగా దేవుని ఆత్మను అనుభవించి వెళ్తే ఆ రాత్రి నీకు నిద్ర పట్టదన్నాడు ఆయన. ఎందుకు పట్టదో కూడా నీకు తెలీదు, కానీ నువ్వు సంతోషభరితంగా గడుపుతావు ఆ రాత్రి, ఆనందముతో గడుపుతావు ఆ రాత్రి, ఆ కార్యాలు నెమరు వేసుకుంటూ గడుపుతావు ఆ రాత్రి, నిజంగా దేవుని సన్నిధిని అనుభవిస్తే. అందుకంట ఆ రాత్రి రెప్పకాక నిద్ర పట్టిందో లేదో, పొద్దున్నే లెగిశాడు, అయ్యా నేను వచ్చిన పని అయిపోయింది, వెళ్ళిపోతాను. అయ్యా కొంచెం ఆగు, చిన్నదాన్ని 10 రోజులైనా మాతో ఉండని, 10 రోజులన్నా. లేదు 10 రోజులు కాదు, ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండటానికి వీలేదు టైం అంటే. కాదు అసలు ఆమె వచ్చేద్దరు, అడగండి, మీరే అడగండి, నేను అడగటం కదా, మీరే అడగండి. హల్లెలూయా. నీవు ఈ మనుషునితో కూడా వెళ్ళేదివా? వెళ్ళిపోతాను రైట్, రాత్రి బ్యాగ్ సర్దేశాను అంది. వీళ్ళందరూ పడుకున్నారు, ఆమె బ్యాగ్ సర్దేసుకుంది. హల్లెలూయా. నీవు ఈ మనుషునితో కూడా వెళ్ళేదవా? వెళ్ళేదను. దేవునికి స్తోత్రం. ఏం తెలుసని వెళ్తాం? మీకు అర్థం కాల, నాకు అర్థమైంది. వచ్చిన వర్తమానికుడు ఏ వర్తమానం తీసుకొని వచ్చాడో ఆ వర్తమానం నాకు సంబంధించింది, నా ప్రియునికి సంబంధించింది, నా భర్తకు సంబంధించింది, ఆ దైవత్వం యొక్క ప్రత్యక్షత నాకు సంబంధించింది. ఇక్కడ చెప్పినప్పుడు నాకు ఒక యజమానుడు ఉన్నాడు, యజమానునికి ఒక కుమారుడు ఉన్నాడు, కుమారునికి భార్య అని చెప్పాడు. అవునా? ఇప్పుడు రిబ్కాను తీసుకొని వెళ్తున్నాడు. రిబ్కాను తీసుకొని వెళ్తున్నప్పుడు దూరంలో ఉన్నప్పుడే, ఒంట్ల మీద ఉన్నప్పుడే పొలంలో ఇస్సాకు ఎదురు చూస్తున్నాడు. మనల్ని ఎదుర్కోవడానికి నిలబడిన మనుష్యుడు ఎవరు అని అడిగింది రిబ్కా. ఏమని చెప్పాలా? నా యజమానుని కుమారుడు అని చెప్పాలి కదా, చెప్పలా. అతడే నా యజమానుడు అన్నాడు. అతడే నా యజమానుడు అని చెప్పాడు. ఇంట్లో ఏం చెప్పాడు? యజమానుని కుమారుడు అని చెప్పాడు. ఇప్పుడు రిబ్కాకి ఏం చెప్తున్నాడు? అతడే యజమానుడు అంటే ఏమేమి అడగాల? మరి కుమారుడు ఎక్కడా అని అడగాల. కానీ ఒంటి మీద నుండి దిగి మూసుకేసుకుంది. హల్లెలూయా. కారణం ఏంటి? షీ గాట్ ద రివల్యూషన్. సరైనటువంటి ప్రత్యక్షతను పొందుకుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే వర్తమానం, హల్లెలూయా, వధువు మాత్రమే గ్రహించగలదు, వధువుకు మాత్రమే పరిపూర్ణమైన ప్రత్యక్షత, వధువుకు మాత్రమే పరిపూర్ణమైన బయలుపాటు ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఈ రోజున ఆరాధన అందంగా ఉంటుంది. ప్రజలకి ఆరాధన అందంగాను లాంఛనప్రాయంగా వచ్చామా, వెళ్ళామా, ఆమెను అయిపోయింది. ఇది కాదు. హల్లెలూయా. ఆరాధనలో నువ్వు ఎంత ఆరాధన చేసావు అన్నది ప్రశ్నించుకోండి. ప్రతి ఆరాధనకి మీరు వచ్చినప్పుడు, మీరు వచ్చి వెళ్ళినాక, ఇవాళ నేను ఆరాధన చేశానా? ఎన్ని పాటలు పాడారు? నేను ఎన్ని పాడా? ఆరాధనలో ఎన్ని పాడారు? నువ్వెన్ని పాడావు? హల్లెలూయా. వింటున్నారా? ఆరాధనలో ఎన్ని పాడారు? నువ్వెన్ని పాడావు? ఆరాధనలో పాడొచ్చు, 3 పాడొచ్చు, 4 పాడొచ్చు. ఇప్పుడు 2 పాడావు. నువ్వు పాడావా? నువ్వెన్ని పాడావు? 1 పాడావా? సగం పాడావా? అర పాడావా? పావు పాడావా? నువ్వు చెక్ చేసుకోవాలా. హల్లెలూయా. ఆత్మ అనుగ్రహించిన వాక్యం యొక్క స్థానంలోనికి సంస్కృతి మరియు విద్య వచ్చినాయి. ఆత్మ యొక్క స్థానంలోకి దేవుని ఆత్మ ద్వారా మనం నడిపించబడాలి. దేవుని ఆత్మ ద్వారా ఆత్మవశులుగా మనం ఆరాధన చేయాలండి. హల్లెలూయా. ఆత్మ ఆధీనంలో ఉండి మనం ఆరాధన చేయాలి. విశ్వాసమును తొక్కివేయటానికే సైన్స్ వచ్చింది. హల్లెలూయా. నువ్వు విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తున్న అవసరం లేదు, జెండు బాంబు రాసుకుంటే చాలంటాడు సైన్స్. తప్పేమని చెప్పానా? హల్లెలూయా. నువ్వు విశ్వాసం ఉంటే, ప్రభువా నన్ను ముట్టు నాయన, నీ చేయి ఎవరో నీ చేయి పెట్టక్కర్లా, నువ్వే నీ చేయి తల మీద పెట్టుకొని ప్రార్థన చేయి. హల్లెలూయా. నీకు విశ్వాసం ఉంటే, పరిపూర్ణమైన విశ్వాసం నీకు
ఉంటే దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా అని చెప్పి మందుల ద్వారా దేవుడు చేయడని నేను చెప్పట్లా. ప్రవక్త చెప్తున్నాడు దేవుడు మందుల ద్వారా కూడా చేస్తాడు, మందులకు వ్యతిరేకమేం కాదు. కానీ ఆ సైన్స్ని నువ్వు ఉపయోగించుకోగలిగిన రీతిలో ఉపయోగించుకోవాలి. హల్లెలూయా ఆమె. నువ్వు ఒకవేళ జెండు బాము రాసుకుందాం అనుకున్నావు, ప్రభువా దీన్ని కనిపెట్టడానికి మానవునికి నువ్వు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి నీకు స్తోత్రం. హల్లెలూయా. ఇది నీ జ్ఞానాన్ని బట్టే కదా మానవుడు తయారు చేయగలిగింది, అవునా? నీకే మహిమ ప్రభువా. అప్పుడు రాసుకో. కంపెనీ మీద నమ్మకంతో రాయి. మాకు తయారు చేయడానికి దేవుడిచ్చిన జ్ఞానం బట్టి దేవుని మీద నమ్మకంతో రాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. జ్ఞానం ఇచ్చేవాడు దేవుడు. హల్లెలూయా ఆమేన్. దేవుని కృపను బట్టి వినుటకు చెవులు గలవాడు దానిలో నుండి బయటకు వచ్చుదురుగాక. ఆమె యొక్క పాపముల్లోనూ తత్ఫలితంగా వచ్చు తీర్పుల్లోనూ వారు పాలిభాగస్తులు కాకుందురుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే జాగ్రత్త గమనించండి. ప్రవక్త 1933వ సంవత్సరం జనవరి నెలలో ఆయనకి జరగబోయే 7 గొప్ప సంఘటనల్ని దర్శనంలో చూచాడు. జరగబోయే 7 సంఘటనల్ని దర్శనంలో చూచాడు. నంబర్ 1, ముస్సోల్ని లగొట్టం చూశాడు. హల్లెలూయా. నంబర్ 2, హిట్లర్ రావటం చూశాడు. హల్లెలూయా. నంబర్ 3, మొదటిది నాజిజం, ఫాసిజం, హిట్లరు, ముస్సోల్ని. ద థర్డ్ వన్ కమ్యూనిజం. ఈ 3 ఐక్యపరచబట్టం చూశాడు. అక్కడ ప్రవక్త అన్నాడు, వాచ్ రష్యా, రష్యాను గమనించండి. హల్లెలూయా. ఉత్తర దేశపు రాజు మీద నీ కనుదృష్టి ఉంచు. నాజిజము ఫాసిజము అంతరించిపోయి అవి 2 కూడా కమ్యూనిజంలో భాగమైపోతాయి. హల్లెలూయా. ఈరోజు నాజిజం ఫాసిజం లేదు, కమ్యూనిజమే ఉంది. హల్లెలూయా. అది 3. 4వ దర్శనములో 4వ కార్యములో చూడండి. మొదటిది ముస్సోల్ని వచ్చేసాడు. తర్వాత హిట్లర్ వచ్చాడు. హిట్లర్ యొక్క మరణం ఇట్స్ ఎ మిస్టరీ అన్నాడు. ఎక్కడ చచ్చిపోయి తెలియదు వాడికి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. తర్వాతది 3వది కమ్యూనిజం పరిపాలించడం మనం చూసాం. ఆమె దాని పని అయిపోయింది. 4వది సైన్స్లో వచ్చే ప్రగతి. సైన్స్లో జరిగే ప్రగతి. ఎటువంటి ప్రగతి? ఒక ప్లాస్టిక్ బుడగ వలె ఉన్న కారంట, కోడిగుడ్డ ఆకారంలో ఉన్నటువంటి కారు. హల్లెలూయా. ఆ కారులో ఒక ఫ్యామిలీ ప్రయాణం చేసుకుంటూ వెళ్తున్నారు. దానికి స్టీరింగ్ లేదు కార్కి. వాళ్ళు కూర్చొని ఒక వినోద కార్యక్రమం, ఒక ఆట ఆడుకుంటూ కారులో కూర్చొని ఆడుకుంటూ ప్రయాణం చేస్తున్నారు. ఆ కారు ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. అది ఇటు వెళ్ళాలి అటు వెళ్ళిపోతుంది. ట్రాఫిక్ని అదే తప్పుకొని వెళ్ళిపోతుంది రిమోట్ కంట్రోల్తోను. హల్లెలూయా. ఒక మానవ ప్రమేయము లేకుండా, హల్లెలూయా, మానవుని ద్వారా నియంత్రించబడనటువంటి ఒక కారు. ఇది 33లో ప్రవక్త చెప్పింది. హల్లెలూయా. కోడిగుడ్డ ఆకారంలో ఉండేటువంటి కారు. దాని తర్వాత 5వ దర్శనం స్త్రీల యొక్క నైతిక పతనానికి కారణం. ఒక స్త్రీలు వంట చేసేటప్పుడు ఎదర వేసుకుంటారు, యాప్రన్ అంటారు కదా, వంట వాళ్ళు వేసుకుంటారు ఎదర. అటువంటి చిన్నది ముందు భాగం మాత్రం కట్టుకొని మిగతా అంతా కూడా నగ్నముగా ఉంది స్త్రీ. అంటే స్త్రీల యొక్క నైతిక విలువలు దిగజారిపోయాయి. హల్లెలూయా. స్త్రీల యొక్క నైతిక విలువలు దిగజారిపోయాయి. ఈరోజు నగ్నంగా స్త్రీ రోడ్డు మీదకి రావటం సిగ్గు అనిపించట్ల ప్రజలకి. చూసేవాడు సిగ్గుపడాలంతే, వేసుకునే వాళ్ళు సిగ్గు లేదు. ఫ్యాషన్ ఈ రోజున ఒక ఫ్యాషన్ లాగా ఉంది. ఈ రోజున స్త్రీల యొక్క నైతిక విలువలు పడిపోయినాయి. వారికి ఎంత మాత్రమో పురుషుని యొక్క అధికారానికి లోబడగా సమాన హక్కులు లేదా అనేక సందర్భాల్లో అంతకంటే ఎక్కువ కోరుకుంటున్నారు. ఇప్పుడు జరుగుతుందేంటి? మన స్టేట్ యొక్క శాంతి భద్రతలన్నీ ఎవరి చేతిలో ఉన్నాయి? ఒక స్త్రీ చేతిలో ఉంది. ఆ పేరు ఎందుకులే మనకి. దేవునికి స్తోత్రం కలగడం. పేర్లు ఎందుకు మనకి? మన హోమ్ మినిస్టర్ ఎవరు? లేడీ.
అవునా? దేవునికి స్తోత్రం కలుగును గాక. శాంతి భద్రతలో ఒక స్త్రీ నియంత్రిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. అది 5వది. జరుగుతున్నాయి అప్పుడు. అది 6వది. అమెరికా దేశంలో ఒక అందమైన స్త్రీ అమెరికాని ఏలటం. ప్రవక్త అన్నాడు, ఇది కాథలిక్ ఉద్యమం అని నేను నమ్ముతున్నాను. మరియు మరొక సంగతి కూడా నాకు తెలియను, అదేమనగా స్త్రీల యొక్క ఓట్ల ద్వారా మహా అధికారంతో ఒక స్త్రీ లేచును, అందుకు అవకాశం ఉంది. మనందరూ అనుకున్నారు హిల్లరీ క్లింటన్ వస్తుందేమో అని. కానీ ప్రవక్త చెప్పిన ప్రకారం ఏంటో తెలుసా? షీ ఈజ్ మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ ద మోస్ట్ క్రూయల్. అంటే బహు సౌందర్యవంతి వతి, బహు క్రూరురాలు. చాలా అందమైన స్త్రీ అమెరికా అధ్యక్షురాలుగా రాబోతుంది. ఎంత అందంగా ఉంటుందో అంత క్రూరురాలు. హల్లెలూయా. చాలామంది అనుకుంటున్నారు రేపు 2020లో జరగబోయే 2020 నెక్స్ట్ ఇయర్ అమెరికా ఎలక్షన్లో, హల్లెలూయా, అమెరికా ఎలక్షన్లో వచ్చేటువంటి పోటీ చేయబోయేటువంటి ఒక స్త్రీ ఉంది. ఆమె పేరు తులసి గబ్బార్డ్, ఇండియన్ ఆరిజిన్. మన భారతీయురాలు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయబోతుంది ఒక డెమోక్రటిక్ పార్టీ తరపున. తులసి గబ్బార్డ్ అని. హల్లెలూయా. ఆమెను గురించి అమెరికా వార్తాపత్రికల్లో ఈ మధ్యలో వినబడుతున్న కథనాలు, ఆమె బహు సౌందర్యవతి అని. మేమే ఆమె అవ్వచ్చో కాదు మనకు తెలియదు అని చెప్పి దీన్ని బట్టి నేను ఆమె గెలుస్తుందని నేను చెప్పట్లేదు. ఐఎమ్ నాట్ డిక్లేరింగ్ ఎనీథింగ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రవక్త ఒక కార్యం చెప్పాడు, రాబోయే ఎలక్షన్లో ఎవరు గెలుస్తారో దేవుడు నాకు బయలుపరుస్తాడు. దేవుడు నాకు చెప్పొచ్చు, కానీ దాన్ని దేవుడు నాకు చెప్పడం నేను చెప్పను. ఎందుకంటే ఇటువంటి అల్పమైన తుచ్చమైన కార్యాలకి దేవుడు తన మహిమను ఉపయోగించనన్నాడు. ఏంటంట? ఎవరు గవర్నమెంట్ వస్తే ఏంటంట? చాలామంది ప్రవచించారు మొన్న. చాలామంది మన ఎలక్షన్లో ప్రవచించారు, ఇదిగో అత్యధికమైన మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి రాబోతున్నాడు. ఇది దేవుడిచ్చిన. ప్రవక్త స్పష్టంగా చెప్పాడు, ఇటువంటి తుచ్చమైన కార్యాలకి దేవుడు తన మహిమను వాడుకోడని. హల్లెలూయా. ఏంటి దానివల్ల దేవునికి ఏమైనా మహిమ? ఆడు చెప్తాడు, నేను పంచాంగం చదివి చెప్పానంటాడు. పంచాంగం చదివి చెప్పాడు, ఇక నువ్వు సావకుడుగా ఉండి ప్రవచనం చెప్పాను. నువ్వు ఏది నమ్మాలా? ఇటువంటి తుచ్చమైన కార్యాలకి దేవుడు తన మహిమను ఉపయోగించడు. ఫలానా వ్యక్తి అని. కానీ జరుగుతున్న కార్యాలు మనం చూస్తున్నప్పుడు, హల్లెలూయా, అమెరికాలో అది స్త్రీల యొక్క ఓట్ల ద్వారా. ఇవాళే మంచి మీటింగ్ జరుగుతుంది అమెరికాలో. హూస్టన్లో మీటింగ్ జరుగుతుంది స్టేడియంలో. మన ప్రధానమంత్రి గారు వెళ్ళారు. ఇవాళ ఆదివారం ఉదయం, అంటే మరి కాసేపట్లో వాళ్ళకి ఉదయం అయింది కదా, మేబీ ఉదయం 10 గంటలకి వాళ్ళకి మీటింగ్, ఇంకో గంటలో స్టార్ట్ అవుతుంది వాళ్ళకి. అక్కడికి అమెరికా అధ్యక్షురాలుగా పోటీ చెబుతున్న మన భారతీయ సంతతి చెందిన ఈమె కూడా వెళ్తుంది. 50,000 మంది ప్రవాస భారతీయులు దాన్ని ఏర్పాటు చేసినప్పుడు మోడీ వెళ్తున్నాడు, ట్రంప్ వెళ్తున్నాడు. హల్లెలూయా. అక్కడ వారిద్దరూ కూడా ఒక ప్రకటన ట్రంప్ చేయబోతున్నాడు భారతదేశం గురించి, భారతీయుల గురించి అని అందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఇరు దేశ అధ్యక్షులు కలుసుకున్నప్పుడు వారు చేయబోయే ప్రకటన గురించి ప్రపంచం అంతా కూడా గుడ్లు అప్పగించి వాళ్ళు ఎవరు నిద్రపోవడం మీటింగ్ అయ్యేదాకా. ఏం మాట్లాడతారు, ఎవరు ఏం ప్రసంగం చేస్తారు ఈ నైట్ అంతా. హల్లెలూయా. కానీ గమనించండి ప్రియులారా, సర్వశక్తి కలిగిన దేవుడి రాత్రి మాట్లాడుతున్నప్పుడు, జీవము కలిగిన దేవుడు మాట్లాడుతున్నప్పుడు, దేవుడు మనుషులు కలుసుకున్నట కంటే గొప్ప సంగతి ఏమీ లేదంటున్నాడు ప్రవక్త. హల్లెలూయా. దేవుడు మనుషులు కలుసుకున్నట కంటే గొప్ప సంగతి ఏమీ లేదు. ప్రధానమంత్రులు అధ్యక్షులు ఇద్దరు కలుసుకోవటం గొప్పే ఉందండి. ఇద్దరు ఒక స్టేజ్లో ఉన్న వాళ్ళు కలుసుకోవటం కానీ గొప్ప. నీకు అవకాశం వచ్చిందనుకో, ఇవాళ ఆ ప్రధానమంత్రి గారి దగ్గర దాన్ని చెప్తాను, నేనేంటనున్నా మోడీ గారిని కలిసి వచ్చాను చెప్తా, అది గొప్ప నీకు. ఎందుకు? నీ స్థాయి చిన్నది, ఆయన స్థాయి
పెద్దది కాబట్టి. హల్లెలూయా. మోడీని కలుసుకుంటేనే ఫోటో ఇంత పెద్ద ఫ్లెక్సీ వేయించుకొని ఊరంతా కనపడేట్టు పెట్టుకుంటున్నావు నువ్వు. హల్లెలూయా. సర్వశక్తి కలిగిన దేవుడు, భూమి ఆకాశములకు సృష్టికర్త అయిన దేవుడు. హల్లెలూయా. ఆయన్ని కలుసుకున్నప్పుడు ఎంత ధన్యులమండి మనం ఈ రోజున. ఎంత గొప్ప ధన్యత ఈరోజు మనకి. హల్లెలూయా. నిజంగా ఆ గొప్ప దేవుడు అన్ని సమస్తాన్ని విడిచిపెట్టి మనకు వచ్చినప్పుడు ఈ రోజు నీకు అవసరమైంది నీకు ఇవ్వడా? నీకు జ్ఞానం అయితే జ్ఞానం ఇవ్వడా? నీకు జ్ఞాపక శక్తి అవసరమైతే జ్ఞాపక శక్తి ఇవ్వడా? నీకు ఆరోగ్యమైతే ఆరోగ్యం ఇవ్వడా? నీకు ఏది అవసరమైనా, హల్లెలూయా, నీకు ఆత్మజ్ఞానం అవసరమైతే ఆత్మజ్ఞానం ఇవ్వడా? నీకు బయలుపాటు అవసరమైతే బయలుపాటు ఇవ్వడా? దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది 6వ దర్శనం. 7వది, ఒక భయంకరమైన ప్రేలుడు విన్నాను, వెనుదిరిగాను, అమెరికా భూభాగం మొత్తం శిథిలాలు, గోతులు, పొగ మాత్రమే కనిపించింది. హల్లెలూయా. ఇక్కడ జాగ్రత్త గమనించండి. ఏదో ఒక దినమున ఈ దేశమును ఒక స్త్రీ తన ఆధీనంలోకి తీసుకొని పరిపాలించును. హల్లెలూయా. అనైతిక స్త్రీ సాతాను చేతిలో సాధనముగా ఉపయోగించుకునే భయంకరమైన ఉచ్చు లాంటిది. అనైతికమైన స్త్రీ సాతాను వాడుకునే భయంకరమైన ఉచ్చు లాంటిది. దుష్టురాలు ఒక స్త్రీ రక్తంలో నీళ్ల వంటిదంట. ఒక దుష్టురాలైన స్త్రీ ఒక వ్యక్తి యొక్క రక్తంలో నీళ్ల వంటిది. రక్తంలో నీళ్లు కలిగితే ఏమైంది? ఏమైంది రక్తంలో నీళ్లు కలిగితే? రక్తం ఎందుకు అవుతుంది? హల్లెలూయా. రక్తంలో నీళ్లు కలిస్తే వ్యక్తిలో జీవం ఉండదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది పాలు కాదు, నీళ్లు కలపటానికి. ఆమె అందుకనే గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. గుణవతి యొక్క స్త్రీ తన భర్త కిరీటములోని ఆభరణం వంటిదంట. ఆమేన్. హల్లెలూయా. గుణవతి యొక్క భార్యను కలిగి ఉన్న పురుషులారా, గుణవతి యొక్క నీ భార్య కొరకు దేవునికి నీవెంతగానో కృతజ్ఞతను చెప్పటం నీకు యుక్తమైంది. గుణవతి దేవుడు నీకు ఇచ్చిన భార్యను బట్టి దేవునికి నువ్వెంతో కృతజ్ఞత చెప్పటం అనేది నీకు యుక్తమైందంట. మంచి పని అంట అది. హల్లెలూయా. ఆమె నువ్వు తాగుబోతువైనా, తిరుగుబోతువైనా, పనికి మాలినవాడువైనా, హల్లెలూయా, నీ కొరకు ప్రార్థించే స్త్రీని నువ్వు భర్తగా కలుగున్నావు అంటే దానికి దేవుని కృతజ్ఞత చెప్పాలా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక పురుషునికి ఒక శ్రేష్టమైన భార్య కంటే వేరేదైనా దేవుడు ఇవ్వగలిగిన ఎడల ఆయన దాన్ని ఇచ్చును. కానీ దేవుడు స్త్రీనే ఒక శ్రేష్టమైన సహాయినిగా పురుషునికి దేవుడు అనుగ్రహించటం ఘనమైంది. ఒక పురుషుడికి దేవుడు ఇవ్వగలిగిన శ్రేష్టమైనది ఏదన్నా ఉందంటే గుణవతి అయిన భార్యను. హల్లెలూయా. ఏదేనులో సాతాను స్త్రీనే తన కొరకు సాధనంగా ఎన్నుకొనెను. హల్లెలూయా. అది పురుషుని ఎన్నుకోలేదు, స్త్రీనే ఎన్నుకొనెను. సాతాను తన వాంఛను ఆదాము దగ్గరికి వెళ్ళి తెలపలేదంట. సాతాను అసలు ఆదాము దగ్గరికి వెళ్ళలేదు. అతడు స్త్రీ దగ్గరకు వెళ్ళి ఆమె దగ్గరే తనలో ఉన్న శరీర వాంఛను చూపాను. ఎందుకనగా దానికి తగింది ఆమె అని అతడు ఆమెనే ఎన్నుకొనెను. దేవుడు పురుషుని తీసుకొనగా సాతాను స్త్రీని తీసుకుంది. దేవుడు పురుషుని తీసుకున్నాడు, సాతాను స్త్రీని తీసుకుంది. మొదట జరిగిన దాన్ని, ఆఖరిలో జరుగుతున్న దాన్ని ఇప్పుడు గమనించండి. పూర్వము బబులోను స్థాపించబడినప్పుడు 2 బబులోనులు. హిస్లోపు యొక్క చరిత్ర ప్రకారం ఒక స్త్రీ ఇప్పుడు ఈ కాలమునకు అది వచ్చినప్పుడు అన్యజనుల కాలం యొక్క సమాప్తమగు బబులోనులో ఆరంభమై దాని కాలము సమాప్తమగు అంతిమ దశలో సంఘములో స్త్రీని ఆరాధించు స్థితికి దిగజారిపోయింది. సంఘములో మరియను ఆరాధించే స్థితికి, స్త్రీని ఆరాధించే స్థితికి సంఘము దిగజారిపోయింది. ఇప్పుడు మనము ఎటువంటి దినాల్లో జీవిస్తున్నాం? ఇప్పుడు మనము ఎటువంటి దినముల్లో మనం జీవిస్తున్నాం? దేవునికి మహిమ కలుగును గాక. ఎటువంటి కాలంలో మనం ఉన్నాం? మనం గమనించినట్లయితే ప్రియులారా, దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇవన్నీ కూడా ప్రవక్త గ్రహించి ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇది చాలా మందికి ఒక అడ్డుబండగా, అడ్డురాయిగా ఉంది. ప్రవక్త ఇక్కడ చెప్పినటువంటి ఒక స్టేట్మెంట్. ఇవన్నీ జరగటం నేను చూసినప్పుడు, ఇవన్నీ నెరవేర్చడం నేను చూసినప్పుడు దేవుని యొక్క రాకడ ఎంతో దూరంలో లేదు, వేళ్ల పరిపాలన ఎంతో దూరంలో లేదు. ఇవన్నీ కూడా బహుశా 77కి పూర్తి కావచ్చు అని అనుకుంటున్నాను అన్నాడు. ప్రవక్త ఏమన్నాడు?
77కి నెరవేర్చబడవచ్చని నేను అనుకుంటున్నాను అన్నాడు. నేను ప్రవచించడం లేదు, మళ్ళీ ఆయన చెప్పాడు, నేను ప్రవచించడం లేదు, నేను ఊహిస్తున్నాను. ఇవన్నీ ఇంత వేగంగా జరగటం చూసి 77కి అవుతుందని అనుకుంటున్నాను. కానీ ప్రవక్త అక్కడ ఇంకో విషయం చెప్పాడు, ఆ దినము గురించి కానీ ఆ గడియ గురించి కానీ ఏ మనుష్యుడు ఎరుగడు గనక నేను మౌనంగా ఉండవలసి ఉన్నదన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు దెయ్యం ఏం చేసిందంటే, ఆయన మౌనంగా ఉండాలని చెప్పాడు కదా, అదిగో 77కి అయిపోద్ది అన్నాడు కదా, అయిపోయిందా? 77కి అయిపోయిందా? అవలా. అందుకని తప్పుడు ప్రవక్త, ఆయన అబద్ధ ప్రవక్త. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ అదే సమయంలో ఆయన ఏమన్నాడు, అయిపోద్ది, యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడని చెప్పలేదు. ఇవన్నీ జరగటం చూసినప్పుడు నా ఊహలో 77కి అవుతుందేమో, అయినా ఆ దినముల గురించి ఆ గడియ గురించి ఏ మనుషునికి తెలియదు అన్నాడు. కాబట్టి నేను కూడా మౌనంగా ఉండాలన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. రాత్రి నా ప్రియమైన సహోదరుడు సహోదరి గమనించండి, ఇది లవోదికీయ కాలము. హల్లెలూయా. ఈ లవోదికీయ కాలంలో ఆయన ఏ రీతిగా తను తాను బయలుపరుచుకుంటున్నాడు మనం చూస్తున్నప్పుడు, ఆయన ఆమేన్ అనువాడు, రెండవది నమ్మకమైన వాడు, మూడవది సత్య సాక్షి. దీన్ని 2 కార్యాలు ఉన్నాయి, సత్యము కలిగిన వాడు, సాక్ష్యము కలిగిన వాడు. సత్యమైన వాడు, సాక్ష్యమైన వాడు, దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేవనగా. నిజంగా మరి దేవుడు ఈ కాలంలో తను తాను బయలుపరుచుకున్న ఒక్కొక్క గుణాన్ని గురించి రాబోయే ఆరాధనలు మనం చూద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆఖరి సంఘకాలం ఇది, లవోదికీయ సంఘకాలం ఇది. హల్లెలూయా. ఈ సంఘమును దాటి మనం బయటకు వచ్చాం. లోకానికి లవోదికీయ కొనసాగుతుంది, మన సంఘకాలం దాటి బయటకు వచ్చాం. ఇక్కడ నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుని ఉన్న ప్రకారము జయించువాన్ని నాతో పాటు నా సింహాసనం నందు కూర్చుండనిచ్చేది. అంటే ఆఖరి సంఘములో ఆఖరి వాగ్దానం. హల్లెలూయా. ఇది జరిగిందంటే నువ్వు భూమి మీద ఉండవని అర్థం. ఈ వాగ్దానం నువ్వు భూమి మీద ఉన్నప్పుడు జరిగేది కాదు. హల్లెలూయా. ఆయనతో పాటు ఆయన సింహాసనం మీద కూర్చుండేది. అంటే అది ఎత్తబాటేనా? అందుకే 4వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడిండెను, మరియు నేను మొదట వినిన స్వరము బోరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు, ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక్కడికి ఎక్కిరమ్ము. ఎక్కడికి? భూమి మీద ఉన్న ఆయన్ని పరలోకానికి పిలుస్తున్నాడు. ఇక్కడికి ఎక్కిరమ్ము. వెళ్ళాడా యోహాను? ప్రవక్త అన్నాడు, ఇది ఎత్తబాటుకు సాదృశ్యంగా ఉన్నది, ఎత్తబాటుకు సాదృశ్యంగా ఉంది. దేని తర్వాత? సంఘకాలములు పూర్తయిన తర్వాత. హల్లెలూయా. జరగబోయే కార్యం ఎత్తబాటుకి సాదృశ్యంగా ఉంది. ఇక మీదటే జరగవలసిన వాడికి చూపిద్దాం. ఇక్కడికి ఎక్కిరమ్ము. ఎక్కి చూస్తే ఒక సింహాసనమే కనపడింది, సింహాసనం మీద ఒక్క ఆయనే ఉన్నాడు. అక్కడ తండ్రి కనపడలేదు, కుమారుడు కనపడలేదు, పరిశుద్ధాత్మ కనపడలేదు. అంటే ముగ్గురు కనపడలేదు, అక్కడ ఒక ఆయన కనపడ్డాడు. ఒక సింహాసనమే కనపడింది. ఇక్కడ జనాలు కొట్టుకుంటున్నారు. అది చూసినా ఆయన చెప్పాడు, ఒక సింహాసనం ఉందయ్యా, అక్కడ ఒక ఆయనే ఉన్నాడయ్యా. ఆయన చూసి చెప్తున్నాడా లేదా? చూశాడా? ఇక్కడికి పరిశుద్ధ కదా నమ్ముతున్నామా మనం? ఇది దేవుని వాక్యమేనా? హల్లెలూయా. ఎన్ని సింహాసనాలు ఉన్నాయి అక్కడ? ఒకటేనా? ఎంతమంది కూర్చున్నారు సింహాసనం మీద? ఒకడేనా? తండ్రా, కుమారుడా, పరిశుద్ధాత్మ ఎవరు కూర్చున్నారు? మరి ముగ్గురులో ఎవరు కూర్చున్నారు? హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజం, అవునా కాదా? ముగ్గురులో ఎవరు కూర్చున్నారు? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక ప్రసంగికుడు ప్రసంగం చేస్తున్నాడు, పైన ముగ్గురుంటే నీకెందుకో, ఒకడుంటే నీకెందుకు, నీ భక్తి నువ్వు చేసుకోరాదా అంటున్నాడు. అసలు నీకేమో అర్థమైంది బైబిల్ అనుకున్నాను నేను. హల్లెలూయా. ఆయనకు ఒక బిరుదు కూడా ఇచ్చారు, ప్రసంగ రత్న అని. ఇప్పుడు పేరే వినపట్లేదు అయింది, ఏమీ లేదు. ఇలాగ బోధించి అక్కడ ఎవడుంటే నీకెందుకు, అది ఇది ప్రసంగ రత్న అది చెప్పుకున్నాడు. సడన్గా ఆయన ఆరోగ్యం బాగుంది, కాలు చేయబారుంది, మూత ఒకరి దిగి మాట పోయింది. ఎప్పుడు కూడా మనం హెచ్చుకుంచుకునే వారికి ఉండకూడదు. దేవుడు ముందుండాలి, దేవుని కనపరచాలి. హల్లెలూయా. నేను స్వయంగా అన్నాను, అడిగితే తమ్ముడు నీకు తెలియదులే ఊరుకమ్మా, నా అనుభవం ముందు నువ్వెంత అన్నాడు.
దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా అనుభవం ముందు నువ్వెంత, మనం ఎంత. నిజమే. ఏ పాటి వాళ్ళమని మనం దేవుడి కృప ఇవ్వటానికి. హల్లెలూయా. మనం ఎంత అండి, ఏ పాటి వారమండి. కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారం మనం. హల్లెలూయా. ఇక వాక్యాన్ని అర్థం చేసుకోండి, మన జ్ఞానం చాలదు. హల్లెలూయా. దేవుడు ఇవ్వాలా, దేవుడు ఇవ్వాలా, సామర్థ్యం దేవుడు ఇవ్వాలా, బయలుపాటు దేవుడు ఇవ్వాలి. అంటే బయలుపాటు ప్రత్యక్షత ఈ రాత్రి ఇక్కడ కూడిన మనందరికీ దేవుడు అనుగ్రహింప చేయనుగాక. హల్లెలూయా. ఇంటికి వెళ్ళిన మీరు లవోదికయ సంఘాలను చదవండి. హల్లెలూయా. 2 చదవండి. ఏ 2? ప్రసంగించబడిన ప్రసంగము, వ్రాయబడిన ప్రసంగం. హల్లెలూయా. 2 చదవండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2 కూడా నేను కలిపి చెప్పాను ఈ రాత్రి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు నమ్మదగిన దేవుడు ఆయన. ఇది మన కాలానికి సంబంధించిన వర్తమానం. అఫ్ కోర్స్ మనం బయటకు వచ్చినా మన చుట్టూ ఉన్న కాలం అదే. హల్లెలూయా. నిజంగా లవోదికయను మనం చూసాం. ప్రపంచ సంఘ సమితి ప్రారంభమైంది. ఈరోజు సంఘ సమితి ఉంది ఇక్కడ. హల్లెలూయా. WCC దేవుని కృప. మొన్నే మనం విన్నాం, సంఘ సమితిలో చేరకపోతే మనం మన సంఘాన్ని ముయ్యాల్సి వస్తుంది. మీటింగ్ పెట్టుకోవడానికి పర్మిషన్ కూడా దొరకదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఓపెన్ మీటింగ్ క్లోజ్ అయిపోయినా దేవునికి స్తోత్రం. ఎవరు గ్రౌండ్ ఈకిపోయినా దేవునికి స్తోత్రం. మైక్ పర్మిషన్ ఈకిపోయినా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ భూమి మీద మన శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు ఆయన పరిచర్యలో మనం ముందుకెళ్దాం. హల్లెలూయా. ఆ గడియ వచ్చి అడ్డగించే సమయం వచ్చిందంటే మన విడుదల సమీపించిందని అర్థం. మన తలలు పైకెత్తుకునే గడియ వచ్చిందని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ లవోదికయ పట్టణం భూకంపాలతో నశించిపోయింది. లవోదికయ కాలము కూడా గొప్ప పేలుడుతో నాశనం అవబోతుంది. ఎవ్రీథింగ్, ప్రతిదీ లవోదికయలో ఏది జరిగిందో పట్టణంలో, సంఘములో కూడా అదే జరుగుతుంది. హల్లెలూయా. కాబట్టి ఆ పట్టణాన్ని విడిచి మనం బయటికి రావాలి. ఆ లవోదికయ కాలాన్ని విడిచి మనం బయటికి రావాలి. లవోదికయ ఆత్మను విడిచి మనం బయటికి రావాలి. ప్రజా హక్కులు, ప్రజల హక్కుల కోసం పోరాడుతున్నారు ఈ రోజున. ప్రతి వారు హక్కుల కోసం పోరాడుతున్నారా? ప్రతి వాళ్ళకి మాకు హక్కు ఉందంట. బాలలకు బాలల హక్కులు, ప్రతి మా హక్కులు, మా హక్కులు, మా హక్కులు, మా హక్కులు. కానీ ఈరోజు వర్తమానంలో మనం నేర్చుకుంటుంది, మన హక్కులన్నీ త్యాగం చేస్తాం, మన హక్కులన్నీ వదిలిపెడుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, క్రైస్తవ సంఘాలు కూడా ఈరోజు హక్కుల కోసం పోరాడుతున్నాయి. మా హక్కు లేదా, మాకు చెప్పుకునే హక్కు లేదా, మనందరూ ఏకదాడి మీద ఎవడు అడ్డగిస్తాడో చూద్దాం. నువ్వు చూసేదేంటి, ఆయన చూసుకుంటాడు. ఏమి నేర్చుకున్నావు నువ్వు? హల్లెలూయా. మహాసేన అంట, మహాసేన. క్రైస్తవుల మీద దాడి చేస్తే మహాసేన అంట, అదొక సేన. హల్లెలూయా. ఆల్రెడీ మనమే సైనికులం. హల్లెలూయా. మనం లోకంతో పోరాడే సైనికులం కాదు, శరీరాలతో పోరాడే సైనికులం కాదు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. మన పోరాటం ఎక్కడ కాదు. ఏలయనగా మనం పోరాడునది శరీరాలతో కాదు కానీ, హల్లెలూయా, ఎవరితో? ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతో, అంధకార సంబంధులకు, లోకనాథులతో మనం పోరాడుతున్నాం. హల్లెలూయా. మన పోరాటం అంతా దెయ్యాలతోనే, మనుషులతో కాదు. దేవునికి స్తోత్రం కలుగును. మొన్నే చెప్పాను కదా, మనకన్నీ దెయ్యాల కేసులే వస్తున్నాయి. మన పోరాటం అది కాబట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వింటున్నారా? ఆమేన్. ప్రవక్త అంటున్నాడు, ఒక వ్యక్తి ఒక బలహీనత గురైనప్పుడు ఆ బలహీనత వెనకాల ఉన్న ఆత్మను గద్దించమంటున్నాడు. హల్లెలూయా. ఆ బలహీనత వెనకాల ఉన్న ఆత్మను గద్దించాలా. ఎప్పుడైతే ఆ ఆత్మను గద్దిస్తావో ఆత్మ వెళ్ళిపోతుందో బలహీనత వెళ్ళిపోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని ఫిన్లాండ్ నుండి, దేవునికి స్తోత్రం, టైం అయిపోయింది, 7 గంటలకు ముగిద్దాం అనుకున్నా. హల్లెలూయా. ఫిన్లాండ్ నుండి ఒక సహోదరి ప్రవక్తకి లెటర్ రాసి టికెట్ కూడా పంపించింది. ఫ్లైట్ టికెట్, 3 and 4 ఫ్లైట్ టికెట్ పంపించింది. నా కుమార్తె చనిపోవడానికి సిద్ధంగా ఉంది. నువ్వు వచ్చి నా కుమార్తెకు ప్రార్థన చేసి వెళ్ళని ప్రవక్త ఉత్తరం తీసి, ఇంకేముంది, అన్నీ వచ్చేస్తే టికెట్ కూడా వచ్చేస్తే దేవుని చిత్తం కదా అనుకుని ఎగురుకుంటల్లా ఆ టికెట్ తీసుకొని గదిలోకి వెళ్ళి తన బల్ల మీద పెట్టి మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, ఈ విషయంలో ఏం చేయమంటావు నాయన? దేవుడు రంగం మీదకి వచ్చి మాట్లాడాడు, నువ్వు వెళ్ళొద్దు,
నువ్వు వెళ్ళొద్దు. ఎందుకనగా అది నా హస్తం, ఆ బలహీనత నేను పెట్టాను, నా హస్తం. ఇప్పుడు వెళ్ళి ఏం చేస్తావు? యేసుక్రీస్తు నామమున పా అంటావు. ఎవరిని మొమ్మంట? ఇప్పుడు వి నీడ్ ద రెవల్యూషన్. దేవుని దగ్గర కనిపెట్టాలా. హల్లెలూయా. పొలముంటూ వచ్చేసారు కదా, వచ్చేది బలహీనత, యేసు నామమున పా. ఎవరిని మొమ్మంట? ఒక మాదిరించాడు ప్రవక్త మనకి. హల్లెలూయా. అది నా హస్తం, నువ్వు వెళ్ళొద్దన్నాడు. వెంటనే లెటర్ రాశాడు, టికెట్స్ కవర్లో పెట్టి రిటర్న్ చేస్తాడు. నేను రాలేను, నువ్వు దేవుని కృపను వేడుకోవాల్సిందే. నేనేమీ చేయలేను, కేవలం మనం నిమిత్త మాత్రం. కానీ దేవుడు ఉపయోగించుకునే సమయం వచ్చినప్పుడు ఏ శక్తి మన ముందు నిలబడలేదు. పాతాళ లోక ద్వారములు మందు నిలవన్నారు. హల్లెలూయా. లూసిఫర్ వచ్చిన మనల్ని చూసి గడగడవాడారు వాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. వాడు ఎవడన్నా కానీ, ఎంత శక్తి కలిగిన వాడన్నా కానీ, మనుషుల గురించి కాదు నేను మాట్లాడేది, గడగడలాడాల్సిందే. హల్లెలూయా. అమ్మ నా వల్ల అయిద్దా? నీ వల్ల ఎందుకైద్ది? నా వల్ల అవ్వదు. నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను. ఎవరి వల్ల అయింది? నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలవా? చేయగలవా? చేయాల్సిన సమయం వచ్చింది. నీకే చేయాల్సిన సమయం వచ్చింది. ఇప్పుడు చేస్తావా? మోకరించని ప్రార్థన చేసుకుందా. ఈ రాత్రి కాల సమయం ముందు దేవుడు